నాకు చచ్చిపోతుంది. సాయంకాలమైంది. పూటకోళ్ళమ్మకు సంతలో సామాను కొని పెడతానని నెల రోజుల కిందట 20 రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగ్ గర్ల్ కింద ఖర్చు పెట్టాను. ఇవాళ ఉదయం పెద్ద యుద్ధం అయిపోయింది. బుర్రబద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది. కానీ పూర్ రిచర్డ్స్ చెప్పినట్టు పేషెన్స్ ఉంటేనే కానీ ఈ లోకంలో నెగ్గలేదు. అర్థమైపోయిందండి. నేనెవరో మీకు అర్థమైపోయిందన్న విషయం నాకు అర్థమైపోయింది. కీర్తిశేషులు గురజాడ అప్పారావు గారు నన్ను తయారు చేసి మీ మీదకి వదిలేసి 1 శతాబ్దం దాటి 2 దశాబ్దాలైనా ఇంకా నన్ను గుర్తుపడుతున్నందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నెపోలియన్ ఆఫ్ యాంటీనాచ్ ద గ్రేట్ గిరీశం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు. 1901వ సంవత్సరంలో గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అని ఒక నాటకం రాశారు. ఆ తర్వాత సామాజిక పరిస్థితులు మారుతుంటే, ఆచార వ్యవహారాలు మారుతుంటే వాటిని దృష్టిలో పెట్టుకుని కాలకూరి వారు వరవిక్రయం అనే నాటకం రాశారు. ఆ రెంటిని మీరు ఆదరించారు. ఇటీవల కాలం కీర్తిశేషులైన ఎంవిఎస్ సర్నాథరావు గారు ఈ 2 నాటకాల్లో క్యారెక్టర్స్ని తీసుకుని కన్యా వరశుల్కం అనే ఒక ప్రయోగాత్మకమైన నాటకం రాశారు. మొన్న రోజు ఆయన నా కళ్ళలోకి వచ్చి, ఏమా నువ్వు నా నాటకానికి సూత్రధారుడిగా పనిచేయాలి అని అడిగారు. నాన్సెన్స్, బ్రిటిష్ వాళ్ళు నా కాళ్ళు పట్టుకుని బతిమాలితేనే నేను ఉద్యోగం చేయలేదు, నీ దగ్గర చేస్తానా అన్నారు. దానికైనా సామె, ఇది ఉద్యోగం కాదు, మా నాటకానికి నువ్వు బ్రాండ్ అంబాసిడర్వి అన్నారు. బాగుంది కదా అని ఒప్పేసుకున్నాను. ఈ నాటకంలో 3 తరాలు ఉంటాయి. 1 కన్యాశుల్కం రోజులు, 2 వరవిక్రయం రోజులు, తర్వాత ఇప్పుడు మోడర్న్ డేస్. కాకపోతే ఆ నాటకంలో క్యారెక్టర్సు ఈ నాటకంలో క్యారెక్టర్సు మళ్ళీ మళ్ళీ పుడుతూ పేర్లు మార్చుకుంటూ సెపరేట్గా కలిసి మళ్ళీ కనబడుతూ వింటుంటే కన్ఫ్యూషన్ ఉంది కదా. చూసండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఏమిటి అట్లాగే ఏమండి, ఒక్కసారి గిరీశం వాడు కనబడ్డాకి ఒకటి చెప్పాలంటండి, లేకపోతే కడుపు నిండదంట. చెప్పేద్దామా? ఖగపతి అమృతము తేగ భుగభుగమని పొంగి చుక్క భూమింద్రాలెన్ పొగ చెట్టై జన్మించన్ పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టును. ఈ చుట్టంది చూశారు, ఇది తాగేవాడికి ఇంపు, పక్కన వాడికి కంపు. అలాగే మనం జీవితంలో ఇష్టమై చేసే చాలా పనులు పక్క వాళ్ళకి కష్టంగా ఉంటాయి. ఈ సూక్తే ఈ చుట్టలో ఈ నాటకంలో ఉన్నాయి. సీ అండ్ ఎంజాయ్. ఏమిటా పాట, ఎక్కడ నేర్చుకున్నావు? ఇదా గిరీశం గారు పాడుతుంటేను. ఊరి దుర్మార్గుడు, నిన్ను చూసి పాడేవాడు? కాదు 2-3 సార్లు ఆయన పాడుతుంటే విన్నానంతే. ఆ పాడు పాట పాడుకునే పాట కాదు. నీలాంటి వాళ్ళు అస్సలు పాడరాదమ్మాయి. ఇంతకీ అన్నానన్నయ్యని అపవిత్ర పవిత్రోవా. మనిషి పాపాలు కనిపెట్టాడు. ఆ పాపాలు కడుక్కోవడానికి భగవంతుడు గంగను సృష్టించాడు. గంగలో మునిగిన మనిషి తన పాపాలను గంగమ్మ కంటిస్తున్నాడు. అలా పాపం అంటున్న గంగమ్మ అదిగో మా బుచ్చమ్మలో. మామయ్య, పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఒకరు చేసేది మరొక అనుభవించేది. నువ్వు అర్థం కాలేదు. అర్థం కాలేదు కాబట్టి అనుభవిస్తున్నావు తల్లి. నీ తండ్రి నులక అగ్నిహోత్రావధానులు గారు వద్దన్నా వినిచామక 1500 కన్యాశుల్కాన్ని కక్కుర్తిపడి ఒక ముసలిముండా కొడుకిచ్చి నీ నుంచి కట్టబెట్టాడు. నీ దీపం ఆరకముందే, నీ పసుపుతాడు ఆరకముందే వాడి దీపం ఆరిపోయింది. ఇంత పసుపు చక్కగా ఇంత కుంకుమ ధరించాల్సి నువ్వు ఎలా ఉన్నావు తల్లి? విధవరాల్లా ఉన్నాను. నాన్నగారికి పసుపు కుంకుమల ఖర్చు తగ్గించానుగా. ఓహో, ఆ గిరీశం గారి తెలియదు తమకు అబ్బినట్టున్నాయే కాదా? మరి ఆయన ఏమన్నారో తెలుసా? ప్రపంచమందుండే వస్తువుల్లో ముఖ్యమైనవి విధవలు అని అన్నాడు. డా కొడుకు, విధవలంటే నీలాంటి వారా? బుర్ర తెచ్చిన నీ తండ్రి లాంటి వాళ్ళ?
అంతమంది ముందలు ఇంటి మీద పడి తింటున్నారు, ఒక్క ముండ కనిపించి చావదే. అయ్యో, నాన్నగారికి పొడి పట్టిబడి మర్చిపోయాను. మొగుడు చచ్చిన ముండవి నీకు పెత్తనాలేసి ఉసుకేసుకొని మూల నుండి చావక లోపల చావు. ఓం భూర్భువస్వ. ఉదయాన్నే వకీలు గారిని కలిసి వద్దామని శుభమాన బయలుదేరితే బోడి ముండా ముఖం వేసుకొని ఎదురు చచ్చింది. అంతే. ఆ వకీలు గారికి పిర్ర మీద పుండు లేచిందట, అది పగిలితే కానీ కోర్టుకు వచ్చి చావనాన్ని భీష్మించుకొని కూర్చున్నాడు వెధవ. దరిద్రం ముఖం అని లోపలికి చావు. ఆడదాని విలువ తెలియని దరిద్రుడికి గాయత్రి మంత్రం ఒకటి. మూడు వచ్చిన ఆడది కాదు, బుర్ర తెచ్చిన ప్రతి మగవాడు వెదవన్నారు వెధవ. అయ్యో, ఇవేందమ్మా? నాకు చావు ఎప్పుడు వస్తుందన్నయ్య? శుక్రవారం పూట ఏమిటా మాటలు తల్లి? కట్టుకున్నాకే ఏడవకా తప్పదు, కాటికి పోయాక కాలకా తప్పదు. అసలు అనుకుని సర్దుకోవడమే గతి. బుచ్చమ్మ బతుకు బుగ్గైంది, ఇప్పుడు సొప్పి బతుకు సిద్ధంగా ఉంది. విన్నానమ్మా, విన్నాను. ఆడది అడవిలో మానవు ఒకసే. అడవిలో మాను ఒక్కసారే కాలి బూడిదవుతుంది తల్లి. ఆడది చచ్చే వరకు కాలుతూనే ఉంటుంది. అడ్డంగా అడ్డగాడిలాగా నిలబడి చచ్చావు. నీ శ్రాద్ధం చెట్టు కింద పెట్ట. లంకంత కొంప రావణాసుడంతటి తమరు ఉండగా నా చెల్లెలి శ్రాద్ధం ఏ చెట్టుకినందుకులే బావగారు? దేశాలు పట్టుకొని నాటకాలంచు తిరిగే నీ అన్న కరటక శాస్త్రం చూసుకున్నా ఈ ధైర్యం. అవునయ్యా, మేము నాటకాల వాళ్ళమే, రంగస్థలం మీదే నటిస్తాం. అయినా 24 గంటలు నిజ జీవితంలో మీలాగా నటించే వెసులుబాటు మాకు ఉండదు కదండి. ఏమి బెహద్బి, మీ నాటకాల వాళ్ళు పంక్తి బాహులు. ఏదో బావమరిదివి కదా అని నా సరసన భోజనానికి అంగీకరిస్తున్నాను. అది నా పెద్ద మనసు. అంతే పెద్ద మనసు చేసుకొని సుబ్బి పెళ్లి విషయంలో పునరాలోచించండి. నీ పోడి సలహాలు వినే నా పను కాను, అగ్నిహోత్రావధానాలను. అందుకే లక్ష్మీదేవి కంటతరి ఆడకుండా నట్టింటబడి ఏడుస్తుంది. లక్ష్మీదేవి అట్లా ఏడవబట్టే ఒక్కొక్క కన్నీటి చుక్కతో ఒక్కొక్క రూపాయి కన్యాశుల్కం కింద గడిస్తున్నాను. అది ఎలా సాధ్యం? ఆ గౌరవనీయులైన బావగారు. అది మర్యాద. రామచంద్రాపుర అగ్రహారంలో ఉన్నటువంటి లుబ్ధావధానాలను ఎరుగుదువా? మన సుబ్బికి 1800 రూపాయల కన్యాశుల్కం కింద అతనితో వివాహం నిశ్చయం చేసుకొని 100 రూపాయలు బయానా కూడా ఉంచుకున్నాను. ఆయన ముసలివాడనే ఏమిషి? 40 ఏళ్ల యువకుడు. అవును, 20 ఏళ్ల క్రితం. అంటే 60 అన్న మాష. సత్యం. సత్యమని శ్రాద్ధమా? అపశకున పక్షి లోపలకు చావు. 1500 కక్కుర్తి పడి బుచ్చమ్మకు ముసుగేశారు. ఇప్పుడు సుబ్బికి కూడా ముసుగేసి మొండను చేసి మోహన్లో కూర్చోబెట్టండి. ఏమన్నావు? లోపలకు చచ్చి దీపారాజన ఒత్తులు చేసు చావక ఆడనుండవి నీకు వ్యవహారం ఏమిటి? ఓహో, అన్నం ఉన్నాడేనా? యజ్ఞోపవీతం పట్టుకొని చెప్తున్నాను. నా ద్వితీయ కుమార్తె వివాహం లుబ్ధావధానులతోటి మీ అన్న కాదు కదా, బ్రహ్మ రుద్రాదులు వచ్చిన ఆగదుగా కాగదు. లోపలికి చావు. ఏమిటి దుర్వాసన? స్నానం చేసి వచ్చావా? అయ్యో భగవంతుడా, కాదు, ఎవరో వస్తున్నట్టున్నారు. అవగతం అయ్యింది. కాళ్ళకూరు వారి వీధి నుంచి ఆ సింగరాజు లింగరాజు వాళ్ళ వంటవాడు గరటయ్య ప్రవేశిస్తున్నట్టున్నారు. ఈ వాసన వారిదే. అవునవును, ఈ దుర్వాసన వారిదే. సింగరాజు లింగరాజు గారు ఏదో రాచకార్యం మీదే వచ్చినట్టున్నారు.
రండి రండి. అవును, రాజకార్యమే. ఆ వెధవ కాకి ముండ మా నేతికి ముక్కలు కరుచుకుని చక్కగా మీ వీధి వైపు ఎగిరిపోయింది. ఆ కాకి ఆ గిన్నెను తమరి పెరటిలో పడవేసిందేమోనని వెతికించి తీసుకుపోదామని వచ్చాను. అయినా నా గిన్నె దొరికినా కూడా ఇవ్వకుండా దాచుకునేవాడు పురుగులు పట్టి చావడు. అయ్యా, ఆ పాదరక్షలు వాకట ఉంచి కుక్కలు ఎత్తుకుపోకుండా 1 గంట కనిపెడుతూ మరొక గంట ఆ పెరట్లో గిన్నె వెతుకుపో. అంటే పాదరక్షణ ఇక్కడ పెట్టి అక్కడ వెతుకుతూ ఓ కంట ఇక్కడ కనిపెట్టాలా? అయ్యా, పాదరక్షలు మీరు ధరించకుండా పనివాడి చేత పట్టించారేమిషి? తమరి బావమరిదికి ప్రపంచ జ్ఞానం బొత్తిగా సున్నాసం అండి. మన ఇద్దరి జ్ఞానం ముందు అతగాడి జ్ఞానం శూన్యమే కదా లింగరాజు గారు. తమరు మహాజ్ఞానులు కనుక ఇట్టే పసిగట్టేశారు. ఆ పాదరక్షలు నా ఉపనయన సమయమున మా మామగారు అందించినారు. మీకు చిన్నప్పుడే ఉపనయనం అయి ఉంటుంది కదా, మరి అప్పటివి ఇప్పుడు మీకు సరిపోవద్దు? అర్థం లేని ప్రశ్న. వివరం ఏమిటంటే, నేను అప్పటి నుండి నా పాదం పెరగకుండా జాగ్రత్త పడుతున్నా కాబట్టి అప్పటివి ఇప్పటికి చక్కగా సరిపోతున్నది. తమరి పంచ కూడా తమరి వివాహం నాటిదే ఉంటుంది. అది కూడా తమరి మామగారి చదివింపేనని నా భావం. తమరి బాబాది అజ్ఞాని అయినను బుద్ధి చక్రవర్తి. ఈ దుస్తులు అప్పటివే. అందుకేనయ్యా ఇంపుగా ఇప్పటికే కంపు కొడుతున్నాయి తమరి దుస్తులు. అన్న ఎంత మాట! ఈ శరీరం పుట్టినప్పటి నుంచి మనతో పాటే ఉంటుంది. చీడ పట్టింది కదా అని దీన్ని మార్చగలమా? ఎదవది దుస్తులు వస్తే లిఖించి రాబోయే తరాల వారికి అందించవలసినటువంటి సూక్తి కదూ. అయ్యా, మన నేతికి కరెక్ట్ దొరికిందండి. ఆ కష్టార్జితం దొరక వస్తుందా? అది మానేది పాట. నేనే అంట్లలో పడేశాను. అయినా మాదా గురుచాడ గారి వీధి, మీదా కాళ్ళకూరి వారి వీధి. మీ వీధికి మా వీధికి మధ్య ఎంత దూరమో ఆలోచించండి. ఆ రెక్కలున్న పక్షి ముండకి ఎంత దూరం అయితే ఎగరటానికి దూరం లెక్కలోకి రాదు. ఏమిటా వితండవాదం? ఇటువంటి ఉపద్రవం ఏదో వస్తుందని చెప్పి ముందుగా నా నామధేయం నులక అగ్నిహోత్రావధానంలో దీని మీద చెక్కించాను. ఓహో, అప్పుడే చెక్కించేశారు. దమ్ముడి భారేస్తే ఈ గిన్నె మీద విజయనగరం మహారాజా వారి పేరు కూడా చెక్కేస్తారు. అంత మాత్రమున ఈ గిన్నె మహారాజా వారిది అయిపోతుందా? ఇవ్వను బాబా, ఇవ్వను. నీ మెడకు చాంతాడు కట్టి బావిలో దించుతాను. చచ్చి ఊరుకుంటావు. చచ్చి ఊరికే ఊరుకుంటాను. దయ్యమై నిన్ను నీ ఇంటిని పట్టుకుంటా. అయ్యో, నేతి పాత్ర కోతం బ్రహ్మహత్య. చంద్ర ఉన్న ప్రతివాడు బ్రాహ్మణ కాదు. తమరు అంతేగా. ఒకడు తెచ్చిన పుచ్చమ్మ అత్తింటి ఆశ కోసం ఒకీళ్ళ చుట్టూ కీళ్ళు అడిగేలా తిరిగే తమరు బ్రాహ్మణాయి ఏంషి. ఇక ఈ కాళాధ్యాయం తప్పదన్నమాట. నా ఇంటికి వచ్చి నన్నే అంటావా? నిన్ను ముక్కాని నేత గిన్నె కోసం కాట్ల కుక్కలాగా ఏమిటయ్యా కొట్లాట? వెధవ నేతి గిన్నె కోసం తగులాడతారే. నేతి గిన్నె మీద ఉన్న భ్రమ నెత్తిని విసిగేసుకున్న కన్నబిడ్డ మీద లేకపోయే. లోపలికి వేధవన్నేతి గిన్నె. మా అమ్మగారి సంవత్సరీకానికి ఒక పాత్ర అపాత్రదానం చేశాను అనుకుంటాను. తమరు శ్రావణంలో తీసుకున్న 50 రూపాయలు జమపడలేదు. వడ్డీ పెరిగిపోతుంది. మరి అయ్యా లింగరాజు గారు, అన్న ఎంత మాట! ఆ సొమ్ము చేతికి అందగానే దాఖలు చేస్తాను. అయ్యా లింగరాజు గారు చిత్తగించాలి. మా ద్వితీయ కుమార్తె వివాహం రామచంద్రాపుర అగ్రహార నివాసులైనటువంటి లుబ్ధావధానులతో 1800 రూపాయల కన్యాశుల్కానికి శుల్కానికి నిశ్చయం అయింది. సొమ్ము చేతికి అందగానే ఏ విషయం? 1800 కన్యాశుల్కమా? తక్కువ కాదా? ఏ విషయం?
ఆ సొమ్మునికే నాకిస్తే నేనే మీ అమ్మిని చేసుకుందును కదా. తమరా? అవును, నేనే. ఆ లుబ్ధాదాల కంటే ఒకటో రెండో అటో ఇటుగా ఉంటుంది నా వయసు. అయినా ఆ పిల్ల బారసాలకు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించిన నన్నే మర్చారా మా అమ్మగారు? మీకు కళత్రం ఉంది కదండి రాజుగారు. ఉందంటే ఉంది, లేదంటే లేదు. పోనీ ఓ 10 రూపాయలు పెంచుకోండి. నేడో రేపు మీ భార్య ప్రసవించబోతున్నారన్నారు కదా. పోనీ ఓ 10 రూపాయలు తగ్గించుకోండి. సాధ్యం కాదు. ఎందుకంటే మీకు కళత్రం ఉంది కాబట్టి, అందున ఆవిడ కాంతుకు సిద్ధంగా ఉంది కాబట్టి తమరే 2000 రూపాయలు అధికంగా కన్యాశుల్కం చెల్లించవలసి ఉంటుంది. 2000? అవునండి, మీకు మొగనసు పుడితే వాడి కన్యాశుల్కమే ఇచ్చి పెళ్లి చేస్తారు కదా. మరి ఆడపిల్ల పుడితే కన్యాశుల్కం వసూలు చేస్తాను కదా. అయినా నా భార్య కానుపులోనే కన్ను మూస్తని పేరు శాస్త్రి గీరి మరీ చెప్పాడు. నాకు ద్వితీయ కళత్రయోగం ఉందట. చేత నన్ను గమనించి కటాక్షించి తమరి కుమార్తెను. సాధ్యం కాదుగాక కాదు. ఎందుకు సాధ్యం కాదో చెబితే వింటాం. అవతల పెద్ద మనిషికి మాట ఇచ్చాం కాబట్టి. ఏమిషి ఆ లుబ్ధాధా నాకన్నా పెద్ద మనిషి, వాడొక త్రాష్ట్రుడు, శవాల పక్కన పిండా కూర్చునేవాడు. ఆహా, తమరు శవాల మీద కప్పిన వస్త్రాలతో చొక్కాలు కుట్టించుకునే ప్రబుద్ధులు. అంతటి పొదుపడి కనుకనే తమరి కుమార్తె సుఖపడుతుందని. నీ శ్రాద్ధం. ఏమిషి నన్నే ఇట్టే వాగితే అర్ధచంద్రకార ప్రయోగం తప్పదు. ఏమి నా ఇంటికి వచ్చి నన్నే అంటావా? మా అగ్రహారం దెబ్బ రుచి అంటే చూపిస్తాను. కాసుకోగా నిన్ను కొట్టయ్యా. నీ ఇంటి కోడి కాల్చా. కాల్చు. ఎవరైనా పురమాయించి అమ్ముకుంటా. ఆగండి అయ్యా, ఆగండి. ఇలా సిగబట్లకు పట్టుకు తెచ్చే కంటే ఆ ఆడపిల్లని ముక్కలు ముక్కలుగా కొయ్యండి. ఒక్కో ముక్కలు నువ్వు 500 కన్యాసులు కానీ అమ్ముకోవచ్చు. కుదరకపోతే 10 మంది చేత కూడా ఖరీదు కట్టించవచ్చు. అన్యాయం అయిపోతున్న ఆడపిల్ల బతుకు గురించి ఆలోచించగా సిగ్గు వయసు జ్ఞానం మర్చి ఇలా కాట్లాడుకుంటారటయ్యా. నాటకాలాడే వెధవి నీవు నాకు నీతులు చెప్పుడయ్యా. అవును మహాశయ, మా నాటకాలు వెధవల్ని బాగు చేయుటకి. చిచి పీనుగు తాకాను, స్నానం చెయ్యాలి. యథోద నేను పీనుగను తాకాను. ఈ పీనుగు ఇంటి నుంచి కదిలితే ఇల్లు శుభ్రం చేసుకుని నేను కూడా స్నానం చెయ్యాలి. అమ్మగారు ప్రసవించారండి అయ్యా. ఆ గర్భంతో ఉన్నది కనక చస్తుందా? కనక చచ్చారండి అయ్యా. శుభం అంటే జాతకం నిజమేనన్న మాట. ఇదిగో విన్నారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. కన్యాశుల్కం 20 రూపాయలు. అన్నగారు, అక్కడ శవాన్ని పెట్టుకొని ఇక్కడ సంబంధాలా? ఇంతకీ మగబిడ్డ ఆడబిడ్డ? మగబిడ్డ. మగబిడ్డ. మాయరోగం బాగా కుదిరింది. ఇప్పుడు ఆలోచించు, వాడికి ఎంత కన్యాశుల్కం ఇస్తావో. కన్యాశుల్కమా? నేనా? ఓరి పిచ్చి పెయ్య కుక్క. కన్యాశుల్కంపై వరకట్నం ఎన్నేళ్ళకి వస్తుందో అప్పటి వరకు నా కొడుక్కి పెళ్లి చేసే ప్రసక్తే లేదు. అప్పుడు గురజాడ వారి వీధే కాళ్ళకూరి వారి వీధిని వెతుక్కుంటూ వస్తుంది. ఇది విధి. సమయం సందర్భం అక్కర్లేదా? మంచి తీర్థం పట్టుకురా. ఇదిగో అగ్నిహోత్రం, చూస్తావుగా, హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పడు, అమ్మాయి తుమ్ము అబద్ధం చెప్పదు. లింగరాజు గారు దరిద్రుడు కాబట్టే భవిష్యత్తులో వచ్చే దరిద్రాన్ని మరింత దరిద్రంగా చెప్పాడు. ఆ త్రాసుడంత దరిద్రంగా మాట్లాడుతుంటే విస్తట్ల ముద్దపప్పులాగా మాట్లాడవే. అయ్యా, ఇద్దరు మేధావుల మధ్య ఓ అజ్ఞాని వేలు పెట్టకూడదని శాస్త్రం కదటండి. అయినా 60 ఏళ్ల లుబ్ధాదాల గారికి ఇచ్చి చేసే కంటే మన సుబ్బిని నెల తక్కువ వయసున్న ఈ లింగరాజు గారికి ఇచ్చి చేయొచ్చు కదా. అదేమిటన్నయ్యా, నీవు కూడా సన్యాసుకానికి సపోర్టింగ్ గా మాట్లాడుతున్నావు. అదేమగా ఇచ్చావయ్యా, నా చెల్లెలే తప్పు చేసిందని. మీ చెల్లెల నోట ఆంగ్ల పదము రావచ్చునా? ఆడపిల్లలు నమ్ముకుంటే దోషం లేదు కానీ ఆంగ్ల పదాలు తొలితే దోషమా? ఏమన్నావు?
అది ఆ లుబ్ధావధానుల దగ్గర నుంచేనా? కాదు, మీ కుమారరత్నం గురువు గారైన గిరీశం గారి దగ్గర నుండి. సరే, అదేదో పైకి చదివి అఘోరించు. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన అగ్నిహోత్రాదముల మామగారికి ఈ గిరీశం అనేక నమస్కారములు. మన బుచ్చమ్మ మనోవర్తి కేసు విషయమై జబల్పూర్ హైకోర్టు తీర్పు ఒకటి మనకి మహాబలంగా ఉన్నది. ఆ గిరీశం గారికి చుట్ట మీద కన్నా నా మీదే అభిమానం మెండు. రాసడానికైనా ముంచడానికైనా రెండు ఒకటే కదా. ఈ మధ్య నేను విధవల మీద రాసినటువంటి కవిత్వం ఒకటి తమకు అంకితం ఇస్తున్నాను. ఏమిటట అది? ద విడో. The widow. She wakes up at AM 4 and sweeps the dust from off the floor and heaps it all behind the door. The widow. I love widow, however she be, married again or single free. The widow. ఇట్లు మీ భవదీయుడు గిరీశం. అది విషయం. ఈ ఆంగ్లం వచ్చిన తరువాత బ్రాహ్మణ్యం కథ అపవిత్రమైపోతుంది. స్నానం చెయ్యాలి. నా అత్తింటి సొమ్ము వెచ్చించైనా చెల్లికి యోగ్యమైన సంబంధం చేయండి నాన్నగారు. నీ బోడి సలహాలు వింటే ఇల్లు మెరక విధై కూర్చుంటుంది. బావా, ఈ సంబంధం కనుక చేసావా నీ ఇంటికి నిప్పెట్టేస్తాను. వీళ్ళ తల్లి సిగ దరగా ప్రతి ఎదలగాడికి పడుకు నా ఇంటి మీద పడి నన్ను కూసేవాడేనా? తాంబూలాలు ఇచ్చాను, తన్నుకు చావండి. అన్నయ్య, ఈ సంబంధం జరిగితే నేను నుయ్యో గుయ్యో చూసుకుంటాను. ఆగండమ్మా, అసాధ్యం తెచ్చిపెట్టావు. చెప్పిన కొద్ది మరి కొర్రెక్కుతాడే. ఒట్టి మూర్ఖపు కార్తీ కొడుకు. ఏమిటో సాధనం ఆలోచిద్దాం. అయితే మాకు నుయ్యే శరణ్యం. అయ్యో అయ్యో అయ్యో, ఆగండమ్మా ఆగండి. చావుకు చూపించే ఈ తెగువాయి ధైర్యం బతకడానికి చూపించలేరా? చితి దహతి నిర్జీవం చింత ప్రాణాయుత వపు అన్నారు. చితి నిర్జీవ శరీరాన్ని, చింత జీవమున్న దేహాన్ని కాలుస్తుంది. ఆ చింతను తీసి చిత్తులు తగలబెట్టండి. మనం ఒక పని చేద్దాం. రాజమహేంద్రవరంలో గొప్ప సంఘ సంస్కృత అయినటువంటి కందుకూరి వీరేశలింగం గారిని మనం ఆశ్రయిద్దాం. వారే మన సుబ్బికి కన్యాశుల్కం లేకుండా మన బుచ్చమ్మకి పునర్వివాహం జరిపిస్తారు. పదండి, నడవండి, ముందుకు కదలండి. ఇదిగో, మీరు భయంతో అయినా ఒక అడుగు ముందుకు వేస్తే రెండో అడుగు మీ మీద మీకు నమ్మకం కలిగిస్తుంది. ఆ నమ్మకం మీ చేత మూడో అడుగు వేయించి మిమ్మల్ని స్వేచ్ఛ వైపుకి నడిపిస్తుంది. రండి, నడవండి, నడుము బిగించి కదలండి. మీరు వేసే ప్రతి ఒక్క అడుగు వరసంత దురాచారాన్ని పూస్తాంతం చేయాలి. రండి, వామడి తింటే వరుడితే అన్నట్టుగా రండి. రండి, నడవండి. డామిట్, కదడ్డం తిరిగింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా డైలాగు కన్నడక శాస్త్రి కబ్జా చేసేసాడు. కానీ కరెక్ట్గానే చెప్పాడండి. సోషల్ రిఫార్మ్ అనగా సంఘ సంస్కారం. ఈ ఇంగ్లీష్ పదం మీకు ఎంతగా అర్థమవుతుందో దాని తర్జుమా కూడా అంతే అర్థమవుతుంది. అందుకే ఒక ఉపమానం చెప్పి బోధపరుస్తాను. లోకం తప్పు త్రోవలో వెళ్తుంటే దాని త్రోవను మళ్లించి మంచి త్రోవలో పెట్టడమే సోషల్ రిఫార్మ్. ఇది బూడిద గుంటలో ఉండే డాగ్స్ థింకింగ్ లాంటిది. బూడిద గుంటలో ఉన్న డాగ్ అనగా శునకం అలియాస్ కుక్క ఇక కన్యాశుల్కం చాలు అని డిసైడ్ అయిపోయి ఒక్కసారిగా బూడిద గుంటలోంచి లేచి తన బాడీని విదిలించుకుని దానికి ఉన్న బూడిదంతా వదిలించుకుని గోడ దూకేసిందండి. ఆ కుక్క గోడ దూకిన ఏరియాయే వరకట్నం ఏరియా. అంటే సెల్లింగ్ గర్ల్స్ని కిల్ చేసి పర్చేసింగ్ బాయ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దాన్నే మనం వరకట్నం డౌరీ అంటాం. ఇప్పుడు మనం వరకట్న నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇకపోతే బాల్చి తన్నేసిన అగ్నిహోత్రావధానులు ఇతర క్యారెక్టర్లు శంకరుల వారి స్టేట్మెంటు పునరపి జననం పునరపి మరణం అన్నదానికి కాదనలేక అగ్నిహోత్రావధానులు
పుణ్యమూర్తుల పురుషోత్తమరావు గాను, వెంకమ్మ భ్రమరాంబ గాను, మన యంగ్ అండ్ బ్యూటిఫుల్ వీడో బుచ్చమ్మ కాళింది గాను, వంటవాడు కరటయ్య పెళ్ళిళ్ళ పేరయ్య గాను జన్మించారు. కాకపోతే కరటక శాస్త్రి సింగరాజు లింగరాజు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా దిగిపోయారండి. అంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటేనే కదా కరెంటు పుట్టేది. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎరేనా ఆఫ్ డౌరీ సిస్టమ్. లాభం. ఆహా 2 3 ఆహా అద్భుతం. నా ఇక్కడికే ముడినాను. ఆహా నేనెంత అదృష్టవంతుణ్ణి. అదృష్టం నన్ను దరిద్రం పట్టినట్టు పట్టింది. కావుననే కన్యాశుల్కంపై వరశుల్కం వచ్చింది. 4 రూపాయలు గడించే మార్గం లభ్యమైంది. అయ్యా ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేస్తే పుణ్యం వస్తుందండి అయ్యా. ఏమిటి ధర్మం చేస్తే పుణ్యం వస్తుందా? అవును బాబయ్య. ఏది పుణ్యాన్ని చూపించు. పుణ్యాన్ని చూపిస్తే నీకు అనాయిస్తా. చూపించకపోతే నాకు 10 రూపాయలు ఇవ్వు. ఓ నాయనో నీ కొంపకొచ్చానా? మరి ఇంకప్పుడు నీ కొంపరా బాబయ్య. పుణ్యాన్ని చూపిస్తాట. పుణ్యాన్ని నేను చేసిన పుణ్యం 10 జన్మలకు సరిపోతుంది. కావాలంటే ఓ రూపాయి ధర్మోటికి అప్పిస్తా, తీసుకో పుణ్యాన్ని. ఆహా ఈ భగవంతుడు ఎంత అన్యాయం చేశాడు. మగపిల్లలను ఎక్కువగాను మగపిల్లలు తక్కువగాను ఆడపిల్లలు ఎక్కువగాను పుట్టిస్తే కాసంత వరకట్నం పెంచుకునే సదుపాయం ఉండేది కదా. ఏంటి వాసన ఏదో మారుతున్నట్లుంది. అమ్మో పొయ్యి మీద పాలు పెట్టి చచ్చినట్టున్నా. అయ్యా సింగరాజు లింగరాజు గారు, సింగరాజు లింగరాజుగా పేరయ్యా ఇవి తినకూడదయ్యా. ఏమైందయ్యా? ఇవి పుచ్చు పట్టినవి, తినరాదు. సరే కానీ పేరయ్యా, అయ్యా మా తాతగారి వంటవాడు గరటయ్యే మనవడి వన్న అభిమానం నీ మీద నాకు ఏడ్చింది కానీ నా మీద నీకు కనికరం కంట్లో నల్సంతైనా లేకపోయినే. మా బసవరాజునకు ఒక సంబంధం చూడమని చెప్పాను కదా, ఆ విషయం ఏం చేశావు? అయ్యా లింగరాజు గారు, తమరి కుమారుడు బసవరాజుకి వివాహ సంబంధం చూడటం కంటే కొండముచ్చు మీద ఏకలు ఎక్కడం చాలా సులభం అండి. అదిగో అది తెలిసిన మేధావి కనుకనే నీకు ఈ కార్యం అప్పగించినది. మగ పిల్లవాడి తండ్రిని కనికరమే లేదాయా? లేకే కావలసినంత ఉంది. అవునా? మరి ఉంటే నా కోసం కొంచెం వాడిపోయారు. ఆయన చివరికి బ్రహ్మాండమైన సంబంధం చూశానండి. ఆ పిల్లకు నేను చెప్పిన లక్షణములన్నీ ఉన్నవి కదా. జానుడే పొట్ట మరీ వచ్చింది ఉప్పిడి మెతుకులు సార్ అన్నమాట. మరి జడ బారుడు లేదు కదా, ఉంటే కొబ్బరి నూనె ఖర్చు. జానుడే ఉన్నది. మరి ఆస్తిపాస్తులు 10 ఎకరాల మాగాని గురజాడ వారి వీధిలో లాంకంత కొంత. ఓహో ఇంకేమి ఇవి అన్నీ అమ్మినను మనం అనుకున్న కట్నములకు ఒక దమ్ముడి అటో ఇటో అయితే పర్వాలేదు. ఓహో ఆడపిల్ల తల్లిదండ్రులంటే తమరికి అంత దయ. తమరితో వియ్యం ఉందిందాక వాళ్ళు బెచ్చమెత్తుకోవలసిందే. విన్నారా గొంతు? పోయిన శ్రావణ మాసంలో ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేసిన ఆడపిల్ల తండ్రి ఆయన. ఆహా అద్భుతం. బిచ్చగాళ్ళు దైవస్వరూపులు. ఆడపిల్ల తండ్రులను దైవస్వరూపులుగా మార్చే నాలాంటి వాడిని అభినందించవలసిందే. సరే కానీ ఇంతకీ ఆ పిల్ల తండ్రి పేరేమిటన్నావు? పుణ్యమూర్తుల పురుషోత్తమరావు. మరి ఇంకెందుకు ఆలస్యం? తొందరగా ఈ సంబంధం ఖాయపరిచే విధానం చూడవయ్యా. అలాగేనయ్యా, నేను చూసుకుని వస్తాను కదా. అలాగే. అయ్యా దారి ఖర్చుల నిమిత్తం ఏమైనా భయానా ఇస్తే పాడు కుక్క. సిగ్గు లేదు పాడు కుక్కకి. భయానా కావాలి నేను నీకు. నాలుగు 5
రే తారయ్య ఈ నీకు భయాన్ని ఇస్తాడా? ఛీ నీ బతుకొచ్చాడా, ఛీ బతుకొచ్చాడా, నీ బతుకొచ్చాడా? దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేటల పెట్టబోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అమ్మ కాళింది, ఆ కీర్తన పాడక తల్లి, ఆపు. పాడని బావా, దేశభక్తి కీర్తనలు దైవప్రసాదం లాంటివే కదా. నీకేం నాయనా, ఆడపిల్లని కంటే తెలుస్తుంది ఆ బాధ. మొన్న ఈ మధ్యన ఒక పెళ్లి చూపుల్లో ఆ పిల్ల ఈ కీర్తనే పాడిందట. అప్పుడు వాళ్ళు, అమ్మా ఆ పిల్ల దేశాన్నే ప్రేమిస్తే చేసుకున్న మొగుడికి ఇంకేం మిగులుతుంది ప్రేమ అని 1000 రూపాయలు అదనంగా వరకట్నం అడిగారండి ఆయన. ఆంధ్రపతిలో తెలుస్తుంది. చూసావా మావయ్య నాన్నగారి భయం? బాధ్యత ఉన్న చోటే భయం కూడా ఉంటుంది తల్లి. సమర్థింపులకేం కానీ ప్రయాణం చేసి అలసిపోయి వచ్చిన మా అన్నయ్యని ఇలాగే నిలబెట్టి మాట్లాడతారా? అమ్మా, ఆడపిల్లని ఇచ్చిన చోట నిలబడే ఉండాలి కదమ్మా. ఆ రోజుల్లో నా పెళ్లికి వరకట్నంగా 1116 కట్నంగా ఇచ్చారు. నిలబడే కన్నా మనకేంటన్నయ్య, కూర్చో, టీవీగా కూర్చో. చూసావా కాలింది, ఇన్ని సంవత్సరాలైనా మీ అమ్మకి మామయ్య మీద ఎంత అభిమానమో. ఎన్నేళ్ళైనా ఆడపిల్లకి పుట్టిల్లన్నా మొదటి కాన్పు బిడ్డన్నా ఎప్పుడూ అభిమానమే. ఎంత మంచి మాట చెప్పింది మా తల్లి. అంతే మంచి మాట పలికే మొగుడు రావాలమ్మా నీకు. తధాస్తు. ఏమిటి ట్రంప్ పెట్టి రోజు రావచ్చో, ఎక్కడైనా నాటకం వేసి వస్తున్నావా ఏమిటి? అవును బావా, రాజమహేంద్రవరంలో కన్యాశుల్కం నాటకం ఆడుస్తున్నా. ఓహో అదే, అందుకే నీ పేరు కరెక్ట్గా శాస్త్రిగా మిగిలిపోయింది అందరి వాళ్ళలోనూ. అవును, కన్యాశుల్కం కనుమరుగైపోయింది కదా, ఇంకా ఆ నాటకమే ఆడుతున్నారా? బావా, కన్యాశుల్కం కన్ను మూసిన అందులోని గురజాడ వారు సృష్టించిన పాత్రలు, ఆ పాత్రలు పలికినటువంటి మాటలు ఇప్పటికీ సజీవమే. ఆంజనేయ స్వామి చిరంజీవి ఎలాగో ఈ నాటకం కూడా అంతేనమ్మా. అయినా కన్యాశుల్క సమస్య కన్నుమూసినా సరే ఇవాళ వరకట్ట రాక్షసి కన్ను తెరిచింది కదా. అదయ్యా కబుర్లకేం గాని స్నానం చేద్దు కానీ లోనికి పదా. పద పద. అమ్మ చెప్పడం మర్చాను, ఆ పెళ్ళిళ్ళ పేరయ్య వస్తానన్నాడు. వస్తే కాస్తంత కూర్చోమని చెప్పమ్మా. కాస్త కాదు మరింత కూర్చోమని చెప్తాను. పెరట్లో బట్టారేసాను, వెళ్ళి తీసుకొస్తాను. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్. తినేలు తల కంగారు పడ్డావా? లేదు, భయపడ్డాను. పేరయ్య గారా? అవును. నమస్తే, కూర్చోండి. ఇట్టే కనిపెట్టేసేవమ్మా. ఈ కాలం ఆడపిల్లలకి ఈ పాటి తెగువ తెగింపు రాబోయే దినాల్లో చాలా అవసరం. ఎంతకీ ఏం చదువుకున్నావు తల్లి? హిందీలో విశారద పూర్తి చేశానండి. శుభం. ఇంకే రేపు వివాహమైన తర్వాత సాధించే అత్తగారిని మొగుణ్ణి హిందీలో ఎడాపెడా 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 తిట్టుకునే అవకాశం ఉందన్నమాట. అంటే మీరు కోడల్ని తిట్టి అత్తగారి సంబంధాలే చూస్తారా పేరయ్య గారు? అబ్బా, నశ్యం పేల్చకుండానే ఘాటు నశాలను కంటించావమ్మా. మళ్ళీ సంబంధాలు తీసుకొచ్చారా? నిన్ను కై చేతులు పెట్టాలి కదా. కట్నం ఆశించకుండా పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకులు దొరకరా అండి? చచ్చి బతికిన వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారా తల్లి? మీరా పేరయ్య గారు? అవునమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. అమ్మాయి కాలింది, మంచి తీర్థమైనా ఇచ్చావా? లేదు, తెస్తాను. ఇదిగో, ఇది నీకు పెట్టుకో. అమ్మా, తమరింట్లో కాఫీ పొడి దంచుతున్న వాసన వస్తున్నట్టుంది. అయ్యో మరిచాను, అమ్మాయి కాలింది. విన్నాను, తెస్తాను. అది మీరు అలా కూర్చోండి, అమ్మా. వారిని పిలుస్తాను. అలాగేనమ్మా. అమ్మా, ఏమండి ఏమండి ఏమండో? ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్ట నశ్యం తుమ్ము పట్టింపు లేదు. అంతేనంటారా? అంతేనండి. రండి. రవంత ఆలస్యం అయింది, క్షమించాలి. అయ్యా, తమరు రవ్వంత ఆలస్యం చేయబట్టి తమ కుమార్తె కాలింది, మాట మంచి చూడగలిగారు. కూర్చో.
ఆ కాళ్ళకూరువారి వీధిలో ఉన్న సింగరాజు లింగరాజు గారి అబ్బాయి సంబంధం కదిలించమన్నాను, కదిలించారా? అయ్యా, మగ పిల్లల తల్లిదండ్రుల్ని దున్నపోతుల్ని కదిలించడం నాకు సులభం కాదండి. అయినా తప్పదుగా ఆ దున్నపోతు అదే క్షమించాలి, ఆ సింగరాజు లింగరాజు గారిని కదిలించాను. అదిగో మాటల్లోనే ఆ సింగరాజు లింగరాజు గారు తమను కలవడానికి స్వయంగా ఇచ్చేస్తారు. అయ్యా నమస్కారం. రండి అయ్యా, రండి రండి. లింగరాజు గారు చాలా శ్రమ తీసుకుని వచ్చినట్టున్నారు, చాలా కృతజ్ఞతలు. ఇందులో శ్రమేముంది పురుషోత్తమరావు గారు? ఈ పేరయ్య శాస్త్రి తెలివైన వాడే కానీ మనంత కాదని తెలిసి మిమ్మల్ని ఎక్కడైనా ఇరుకులు పెడతాడేమో అన్న శంక లంకంతో కావడం చేత రాక తప్పలేదు. లాభం ఇంటిని చూసుకున్నాడు. కీర్తిశేషులు ఈ ఇంటి వైభవం గురించి చెప్పేవారు. 2 లెక్కలేసుకుంటున్నాడు. ఆ రోజుల్లో ఇది ఉలక అగ్నిహోత్రాధారుల వారి గృహం అని చెప్పేవారు. అవునవును, ఆ రోజుల్లో కన్యాశుల్క ప్రభావం ఇంటి మీద చాలా అధికంగా ఉండేదని కూడా అనేవారు. వారి తర్వాత ఈ ఇల్లు నాకు సంక్రమించింది. మీరు మా బావమరిది కర్ణాటక శాస్త్రి అంటుంటారు. ఓహో, నమస్కారం అండి. అయ్యా, మీరు నాకు పరిచయం లేకపోయినా ఎక్కడో తెలిసిన వారి వలె ఉన్నారండి. గొప్పవారి గురించి అలాగే నమ్మగలుగుతుంది. మరి నాటకాల్లో మనం సృష్టించుకున్న పాత్రలు నిజ జీవితంలో తారాసపడితే పరిచయం ఉన్నట్టే అనిపిస్తుంది కాదు? ఏదో అంతా తమరి అభిమానం. మీకు మళ్ళీ తీసుకొస్తాను. నీకు మరలా తీసుకొస్తుంది. అక్కర్లేదులేండి, మీరే తాగండి. మా అమ్మాయి కాలింది. చెప్పాలటండి, లక్ష్మీ కళ చక్రవడ్డీ లాగా కళ కళ కళ్ళాడుతుంటారు. ఆహా, కాఫీ అమృతంలా ఉంది. పోయేటప్పుడు కాసిని మరి చెంబులో పోసి ఇవ్వండి. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు, కానీ కాఫీ రుచి చూసి ఇంటి ఇల్లాలని చూడమంటున్నారు ఆధునికులు. అయితే మీకు 2 గంగాళాల కాఫీ వరకట్టంగా ఇస్తే చాలా అన్నమాట. ఏమైంది? కాలింది. కాలింది 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 కాలింది. ఇద్దరు అయ్యా, ఆలాడి మగపిల్లల తండ్రుల బాధలు భయాలు మగవాడికి కూడా రాకూడుస్తున్నా తగ్గించారు. రామాయణం రాసిన వాల్మీకి ఎక్కడన్నా ఒక్క చోటన్నా జనక మహారాజుల వారు దశరథ మహారాజు వారికి ఇంత కట్నం ఇచ్చినారని కానీ, లాంఛనముల కింద ఇది ఇచ్చినారని కానీ ఒక్క ముక్కైనా రాసి ఉంటే మాలాంటి తండ్రులకు మార్గదర్శకంగా ఉండేది కదా. ఆహా, అద్భుతమైన విషయం చదివించారు. మరి శ్రీరామచంద్రుల వారు శివదర్శను విరగొట్టినప్పుడు జనక మహారాజుల వారు నష్టపరిహారం ఏమీ వసూలు చేయలేదు కదా? మరి అది వారి మంచితనం కాదా? ఎంత మాత్రమూ కాదు. ఏం చేతనంటే ఇంట్లో అడ్డంగా ఉన్న శివదస్సును అటు ఇటు మార్చడానికి కూలీల ఖర్చు అవుతున్న లోభత్వం చేత అల్లుడి చేతనే శివధనుసు ఎత్తించి విరగొట్టించి మూలన పెట్టించి కూలీల ఖర్చు తప్పించుకున్నాడు. ఆ దౌర్భాగ్యం నా కుమారుడు బసవరాజులకు పట్టకూడదని దాతాపత్రయం. అయ్యా, లింగరాజు గారి అంతర్యం తమరికి అర్థమైందని నా భావన. అర్థము కాకపోవడానికి అదేమైనా బ్రహ్మ పదార్థం అంటే కుక్క తోకకు వాడిన పదార్థం మిగిలిపోతే భగవంతుడు దాన్ని మనిషి మెదడుకు వాడాడు. అందుకే కుక్కకు తోక మనిషికి బుద్ధి వంకర అన్నాడు. అయ్యా, లింగరాజు గారు, తమరు కోరిన 2000 రూపాయల వరకట్నం నాకు అధిక భారమేమో అనిపిస్తుంది. ఆడపిల్ల తండ్రులు అలా భావిస్తే నాలాంటి వారు అన్యాయపురు. అసలే నేను వరకట్న దురాచారం అనే వ్యక్తినండి. ఆ రోజుల్లో ఆడపిల్లల్ని అమ్ముకున్నారు, ఈ రోజుల్లో మగపిల్లలు కొనుక్కుంటున్నారు. ఏది ఏమైనా నరమాంస విక్రమే కదండి. కాస్త తమరు ఆలోచించండి. బాబా, ఆ రోజుల్లో ఇదే ఇంట్లో ఉన్నటువంటి అగ్నిహోత్రావధానులు గారు కన్యాశుల్క దురాచారానికి అమ్ముడుపోయారు. నువ్వు ఈ ఇంట్లో ఉండి వరకట్నాన్ని దురాచారం ఎదురిస్తున్నావా? నిజం చెప్పు. ఇలా చెప్పి సంఘ సంస్కృతిగా ఎదుగుదామనా, లేక పిల్ల పెళ్లికి కాసులు ఖర్చు అవుతాయన్న నెపంతో వరకట్నాన్ని దురాచారం అంటున్నావా? పరమార్థానికి స్వార్థం అనే రంగు పూస్తున్నావా? అయ్యా, ఇక్కడ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అర్థం కాక చస్తున్నాం. మగపిల్లల తండ్రులకు ఇదేనా మీరు వేసే శిక్ష? కాదండి, కన్యాశుల్కం గుర్తొస్తేను. అలాగని లేనిపోయిన నీతులు మీ బావగారికి నూరి పోస్తున్నారా? చూడండి, చావబోయే ముందు గొంతులో పోసే తులసి తీర్థం లాంటిది నీతి. తులసి తీర్థం ఎలా ప్రాణాలను నిలబెట్టదో నీతి కూడా అంతే.
కాబట్టి నువ్వు కనికరించి కరుణించి ఓ 5,000 వరవర కట్నానికి 5,000 2,000 కదండి. అది అది మంజులూరు వారిస్తాన్న వరసల్కం ఏం పేరయ్యా? అవునండి, అవును కదండి, అవునండి. అయ్యా నా మాట కాస్త వినిపించుకోండి. దేశంలో ఇంతమంది సంఘ సంస్కృతులు ఉన్నారు కదా, వారి పిల్లలకు కట్నాలు లేకుండా పెళ్లి చేస్తున్నారు కదా. అయ్యా తమరు వట్టి అమాయకులు. వరకట్నం నశించాలి, వరకట్నం నశించాలి, వరకట్నం నశించాలి అని వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చే మహానుభావులు తమ పిల్లల పెళ్లి దగ్గరకు వచ్చేసరికల్లా ఇంటి ఇల్లాలు ఒప్పుకోలేదని, అధికంగా కట్నం ఇస్తేనే కానీ నేను పెళ్లి చేసుకోని కొడుకు మొరాయించాడని ఏడుపులు ఏడుస్తున్నారండి. శుభంలో ఏడుగులు ఎందుకు లేండి, అంతకో ఇంతకో ఆడపిల్లన్నాక ఏదో ఒకటి తెగనమైనా సాగనంపక తప్పదు కదా బావా. అవునవును ఏదో బావగారు. ఇక మీ మాటే మా మాట. మంచి రోజు చూసుకొని ముహూర్తాలు రాయించుకుందాం. మీ మాటే మా మావడ బావగారు. ఇప్పుడు మా తాతగారైన లింగరాజు గారు రాయించుకున్న నమూనా రసీదు పత్రం చదివి వినిపించవయ్యా పేరయ్యా. అలాగేనండి. 20 ఏళ్ల నాటి పత్రం ఎక్కడ చెక్కు చెదరలేదు. అవునయ్యా, సమస్య కూడా ఎక్కడా చెక్కు చెదరలేదు. ఇంకో 50 ఏళ్ళు చెక్కు తీస్తూనే ఉంటుంది, కానీ మీరు చదవండి. నా కుమార్తెను లింగరాజు గారి కుమారుడైన బసవరాజుకి ఇచ్చి వివాహం చేయుటకు గాను అందులకు 1000 రూపాయలు. అది అప్పటి రేటు, ఇప్పుడు వర్తించదు. 5,000కు రాయించి పంపుతారు. అయ్యా 5,000 రూపాయల వరకట్నమును రవ్వల ఉంగరము, వెండి కంచము, వెండి పాము కోళ్ళు, పట్టుతాబిలాలు, వియ్యపురాలు, వియ్యంకుల లాంఛనాలు యథావిధిగా ఇచ్చుకున్నో. ప్రతి పూట పెండ్లి వారిని 3 సార్లు బ్యాంకుతో పిలుచుకున్ను. 3 సార్లు కాఫీ, సోడా, ఉప్మా, ఇట్టిన దోశ, రవ్వలడ్డు, కాజా, మైసూర్ పాకులతో పలహారాలు. అయ్యా ఇక ఆపుతారా? మంచినీళ్ళు ఏమైనా తాగుతారండి? అతనికి అవసరమేమో ఇవ్వండి బావా. అయ్యా 3 చెరువుల నీళ్లు కడుపున పడ్డట్టు అయ్యింది. ఆ ప్రతిని ఒక దాన్ని నాకు దయచేస్తారా? ఆడవారికి మంగళసూత్రం ఎంత పవిత్రమైనదో ఆడపిల్ల తండ్రులకు కూడా ఈ పత్రం అంతే పవిత్రమైనది. బావగారు త్వరలో తాంబూలాలు మార్చుకుందాం. అయ్యా అయ్యా రావయ్యా. వారు అడిగిన సొమ్ము ఎలా సమకూరుస్తారు నాన్నగారు? ఈ ఇల్లు ఉంది కదమ్మా. అంటే మీరు నన్ను అత్తవారింటికి సాగనంపితే నేను మిమ్మల్ని అద్దెపల్లి వారసత్వానికి సాగనంపుతానన్నమాట. ఈ వివాహ ప్రయత్నం ఆపలేరా? అవివాహిత ఇంట ఉంటే కన్న వాళ్ళకు అప్రతిష్టే కదా తల్లి. ఆస్తుల్ని అమ్మి ఆడబిడ్డను అత్తవారింటికి సాగనంపితే ఆ అప్రతిష్ట ఆడబిడ్డది కాదా అమ్మా? కట్నం ఆశించకుండా వివాహం చేసుకునే మగవారు దొరకరా? కాట్లో కాలే శవం కూడా కట్నం ఆశ చూపిస్తే సగమే కదా కాలాను, సగం కట్నం చాలులే అనే రోజులు తల్లి ఇవి. మగవాడికి సుఖాన్ని ఇచ్చేందుకు వెలయాలు సొమ్ము గుంజుతుంది. ఆ వెలయాలకున్న విలువ తాళి కట్టించుకుని మగవాడికి సుఖాన్ని ఇచ్చే ఆడదానికి లేదా? ఏమిటి ఈ వాదనలో? ఈ విధంగా మాట్లాడితే ఏ ఆడపిల్లకి వివాహం కాదు. బావా ఇదంతా నీ నిర్వాకమేనా? దాని ఆలోచనలకి ఆజ్యం పోస్తున్నావయ్యా. బావా మంత్రాలు చదువుతూ అగ్నిగుండంలో ఆజ్యం పోస్తే అది దేవతలకు సంతృప్తి. అదే ఆలోచనలు మండుతున్న ఆడపిల్ల మనసులో పోస్తే అది వాళ్ళ జీవితాలకు సమాజానికి కూడా వెలుగునిస్తుంది. ఆ రోజు అగ్నిహోత్రావధానులు కన్యాశుల్కానికి స్త్రీ స్వేచ్ఛను అమ్మేసుకున్నాడు. ఇవాళ నువ్వు నీ బిడ్డని వరకట్న యాగానికి బలి చేస్తున్నావు. అవును, నేను కాలింది ఇద్దరం బలిపోతున్నానయ్యా. దాని స్వేచ్ఛను చంపి దాన్ని బలిపోసి చేశాను. ఈనాడు
ఈనాడు ఈ వరకట్నానికి తల వచ్చి నేను బలి పశువునయ్యాను. నువ్వు చెప్పినట్లు ఆ రోజుల్లో అగ్నిహోత్రావధాలున్నాయి. ఆడపిల్లలు నమ్ముకున్న పాపాన్ని మూట కట్టుకొని ఇప్పుడు వరకట్నం ఇచ్చి అబ్బాయిల్ని కొనలేని స్థితిలో ఈ దారిద్ర్యాన్ని అనుభవిస్తూ నేను కూడా బలి పశువుని అయిపోయాను. దేవో దుర్బల ఘాతక, దేవుడు బలహీనుల్నే బాధిస్తాడు అని ఆదిభట్ల నారాయణదాసు గారు హరికథలో చెప్పారు. భర్తతో సహగమనం బలవన్ మరణం కాక పాతివ్రత్యమైనప్పుడు, స్వేచ్ఛగా బతికే అవకాశం లేనప్పుడు, వరకట్న దురాచారానికి తల వంచలేనప్పుడు ప్రాణాలు విడిచిపెట్టడం ఆత్మహత్య కాదు కదా. దేవుడా, మీ దేవుళ్లకు లేని ఈ వరకట్న బాధలు మా మానవులకి అంటించి మంట పెడుతున్నావా ప్రభు? ఈ వరకట్న దురాచారం నశించిన నాడు మాత్రమే నాకు మళ్ళీ పునర్జన్మ ప్రసాదించు భగవంతుడా. ఆడపిల్లల ఉసురు మహర్షుల శాపాల కంటే శక్తి గలది. అర్థం చేసుకో. నీకు అర్థం చేసుకోవడం చేత కాకపోతే నువ్వు పవళించే పాల సముద్రం మాయమై నాలాంటి ఆడపిల్లల కన్నీటి సముద్రం మీద నీవు పవళించే స్థితి నీకు దక్కుతుంది. ఇదే నా మరణ శాసనం, ఇది నా మరణ శాసనం, ఇది నా మరణ శాసనం, నా మరణ శాసనం. ఓ మై గాడ్, కాళింది చచ్చిపోయింది. నోనో, వరకట్నం అనే రాక్షసి గోళ్ళకి భయపడి ఆత్మబలిదానం చేసుకుంది. ఆనాడు కన్యాశుల్కానికి ఎదురు చెప్పలేక పూర్ణిమ దుర్గను చేరితే వీడు వరకట్నాన్ని ఎదురించలేక కాళింది బలిపశువైంది. అదే దుర్గమ్మన చేరింది. మన సౌఖ్యం కోసం మనం చేసే పనులు పక్క వాళ్ళకి నష్టం కలిగచ్చు. ఇన్ని జనరేషన్స్ మారుతున్నా, ఇన్ని క్యారెక్టర్లు మారుతున్నా నేనేంటి ఇలాగే ఉన్నాను అని కదా మీ డౌట్ సంశయం. ఈ డౌట్ నాకు కూడా వచ్చిందండి. ఈ విషయంలో నాకు నేనుగా రీసెర్చ్ చేసుకుంటే నాకు ఏమర్థమైందంటే, నేను ఇమ్మోర్టల్, నాకు అంతం లేదు. గిరీశు అనబడే నేను ఒక వ్యక్తిని కాను, ఒక వ్యక్తిత్వాన్ని. ఇట్స్ అ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ కన్యాశుల్కం రోజుల్లో ఉంది, ఈరోజు ఉంది, ఫ్యూచర్లోనూ ఉంటుంది. మధురవాణిని వదలడం అంటే ఏమీ మనస్కరించకుండా ఉన్నది. ఇట్ ఈస్ ఉమెన్ దట్ సెడ్యూసెస్ ఆల్ మ్యాన్ కైండ్ అన్నాను ఒకప్పుడు నేను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మన అలవాట్లని, మన ఆచారాలని వదులుకోవడం అంటే మనస్కరించకుండా ఉన్నది. ఇట్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ సొసైటీ దట్ సెడ్యూసెస్ ఆల్ మ్యాన్ కైండ్. పడతా నా సవతే కానీ పట్టనా సవతి లేదు అనుకోవడం కంటే మనమేం చెయ్యాలి, మనమేం చేస్తున్నాము అని ఆలోచించాలి. అది గుడ్, బెటర్ అండ్ బెస్ట్. ఒపీనియన్స్ చేంజ్ చేస్తేనే పొలిటీషియన్ కాగలడు అని కాదు. మనం ఒపీనియన్స్ కరెక్ట్గా చేంజ్ చేస్తేనే పాలిష్డ్ ప్యూర్ హ్యూమన్ బీయింగ్ కాగలము. అందుకే గిరీశు అనబడే నేను నా మనస్సాక్షిగా ఇక మీదట మాయ మాటలు మానేస్తానని, మంచివాడిగా మారిపోతానని ప్రమాణం చేస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్, రైట్? మార్పు తప్పనిసరి.
చైతన్యరావు పంతులు భగవద్గీత ఇచ్చి మధురవాణిని మార్చేసినట్టు అగ్నిహోత్రావధానుల్ని సింగరాజు లింగరాజులు కూడా మార్చేయాలి. బట్ పాసిబుల్ కాదే. భగవద్గీత చేత్తో పట్టుకోగానే మనుషులు మారిపోతే మన న్యాయస్థానాల్లో న్యాయదేవత కళ్ళకి గంతలు ఎప్పుడో విప్పేసేవాళ్ళం కదండి మనం. ఎనీహో, ఇప్పుడు మనం కథలోకి వద్దాం. సింగరాజు లింగరాజు గారి మనవడు SRLR, అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, SRLR సింగరాజు లింగరాజు షార్ట్ ఫామ్. వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సి గారు, అయ్యా SRLR గారు. ఓ అయ్యా నువ్వా? అయ్యా నమస్కారం. ఎవరు పెట్టారు? అదేనయ్యా, మా బసవరాజునికి ఒక సంబంధం చూడమన్నా కదా, ఆ విషయం ఏం చేసావని. ఏం చేస్తామండి, ట్రై చేస్తున్నాను. తమరికేమో ప్రపంచ బ్యాంకు కట్నం కింద కావాలి, పైగా లాంఛనాల కింద శ్రీహరికోట రాకెట్ కేంద్రం అడుగుతున్నారు. ఎలా చచ్చేది? భలే వాడివయ్యా. మీ తాతగారు పేరయ్య శాస్త్రి గారు మా తాతగారి కుమారుడైన బసవరాజులకు మీ నాన్నగారు అదే లేవయ్యా, పుణ్యమూర్తుల పురుషోత్తరం ముక్కు పిండి కట్టకాలకు అందించలేదు. నువ్వు కూడా ఒక నెల రోజుల్లో చక్కని సంబంధం కుదిరితే నిన్ను సంతోష పెడతా. ఈ చోటు కాదు, కాళ్ళు కొట్టాలనుకో. వచ్చే వచ్చే. ఏంటి, తమరి చేత్తో తమరు బిచ్చమేస్తున్నారా? అద్భుతం, మహా అద్భుతం. అద్భుతమా నా బొంద? అడుక్కునేవాడు వాడు అడుక్కొచ్చిన బియ్యాన్ని అర్ధ రేటుకే నాకు అమ్ముతాడు. అందుకే వెళ్తున్నా. వచ్చా. వీళ్ళ తాతగారి జీన్స్ చాలా స్ట్రాంగ్, అలా అచ్చు దిగిపోయాడు. వీడి కక్కుర్తి కుక్కలు ఎత్తుకెళ్ళా. వామ్మో, వీడి కక్కుర్తిని కుక్కలు ఎత్తుకెళ్తే ఆ కుక్కల్ని ఎత్తుకెళ్ళి వీడు అమ్ముకుంటాడు. అసలుకే జాతి కుక్కల రేట్లు, మగపిల్లల కట్నం రేట్లు ఆకాశాన్ని దాటాయి. అయ్యా అఖిలనాథ్ గారు, అఖిలనాథ్ గారు. హలో, నా పేరు అయ్య పేరండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను పెళ్ళిళ్ళ బ్రోకరు అని పిలవద్దని చెప్పి? నా పేరు అయ్య పేరు. మా రిజిస్ట్రేషన్ ఫీజు 15,000. మా ఆఫీసు కాళ్ళకూరు నారాయణరావు గారి వీధిలో ఉంది. ఓకే, వీడి దొంప తగ. అయ్యా మిమ్మల్ని కాదు, నీకు ఒక 10 నిమిషాలు ఫోన్ చేస్తాను. బసవరాజు సన్నా SRLR ఎక్కున్నావేంటయ్యా? అదేం లేదండి, అగ్నినాథ్ గారు అమ్మాయి కమలా నేను స్నేహితురం. పేరయ్య గారు. నో పేరయ్య, కాల్ మీ అయ్య పేరు. నా పేరు అయ్య పేరు. ముచ్చడి తెలుగు పేరు పేరయ్య వదిలేసి ఈ అయ్య పేరేంటండి? అందులోనూ అది మీ తాతగారి పేరు మీకు పెట్టారంట కదా. ఎవరికి కావాలి తెలుగు? ఎవరికి కావాలి తెలుగు? పేరు ఎంత గ్లామర్గా ఉంటే అంత గ్లామర్గా ఉంటుంది. అందుకే నా పేరు పేరయ్యని రివర్స్ చేసి అయ్య పేరుగా మార్చుకున్నా. నా పేరు అయ్య పేరు. బసవరాజు, మీ నాన్నగారు నీకు మంచి బేషుక్కైన సంబంధం చూడమని చెప్పారు. ఆ విషయంలోనే చాలా సీరియస్గా ట్రై చేస్తాను. అన్యాయం, దారుణం, అక్రమం. ఆల్రెడీ ఒకసారి పెళ్ళైపోయిన వాడికి మళ్ళీ పెళ్ళా? ఏంటి, నీకు పెళ్ళైపోయిందా? ఈ విషయం మీ నాన్నగారు తెలియదా? తెలిస్తే గుండాకి చచ్చిపోతాడు, లేకపోతే ఉరేసుకుంటాడు. నిజం చెప్పాయి బాబు, నీకు నిజంగా పెళ్ళైపోయిందా? షేక్స్పియర్ మహాభారతం రాశాడన్నంత నిజం. బసవకి చిన్నప్పుడే అక్షరంతో పెళ్ళైపోయింది. ఈ అక్షరం ఎవరమ్మా? సాహిత్యం మరమ్మాయి. 1 మినిట్. ఏం చేస్తున్నారు? గూగుల్ చేస్తాను. షేక్స్పియర్ మహాభారతం రాశాడా లేదా అని. షేక్స్పియర్ మహాభారతం రాయలేదు, బసవకి పెళ్లి కాలేదు. బసవ బ్రహ్మచారి. మరి ఈ అక్షరం సాహిత్యం? అదా, బసవకి చిన్నప్పుడే తెలుగు అక్షరంతో పెళ్ళైపోయింది. కట్నం అక్షరాల 56 అక్షరాలు. భలేదానమ్మా, భయపెట్టావు కదా. అయినా నాకు పెళ్ళైపోయింది అంటే మీకెందుకు అంత కంగారు? ఓహో, మీ కమిషన్ పోతుందనా? నా బొంద, మీ తండ్రి గారు కమిషన్ కూడా ఇస్తారు. మా వెబ్సైట్లో పేరు రిజిస్ట్రేషన్ చేయాలంటే 15,000 కట్టాలి. ఎప్పుడో తాతల కాలం నాటి ఫ్రెండ్షిప్ని అర్థం పెట్టుకొని నీ పేరు నా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి మీ నాన్న కూర్చున్నాడు. ఏం చేస్తాం, మా దిక్కుమాలి కంప్యూటర్లో 15,000 కడితేనే కానీ రిజిస్ట్రేషన్ చావదు.
అందుచేత నా కంప్యూటర్లో నేనే 15,000 కట్టి నీ పేరు రిజిస్ట్రేషన్ చేశాను. ఎప్పటికైనా మా వెబ్సైట్ ద్వారా నీకు వివాహం జరిగితే ఆ 15,000 వస్తున్న ఆశ. అలాగే ఆడపిల్ల తరఫు నుంచి ఏవైనా మ్యారేజ్ ఈవెంట్ కాంటాక్ట్ వస్తుందేమోండి. ఏమిటి మీ అమ్మాయి ప్రేమిస్తుందా? మరి మీరేం చేస్తున్నారు అయితే? అంతేలేండి, ఇవాళ రేపు ప్రపంచంలో ఏది జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. కాకపోతే మన ఇంట్లో మన పక్కన ఏం కర్మ కాలిపోతుందో అది మనకు మాత్రం తెలియదు. అయ్యా నమస్కారం. పోతే హలో, నేనే బ్రహ్మాండం మాట్లాడుతున్నాను. అమ్మాయి అమెరికాకి వచ్చేసింది. సంబంధాలు చూస్తున్నాం. సన్నాయి మ్యాట్రిమోనీ అని. నా పేరు నేనే మర్చిపోయానయ్యా. కన్యాశుల్కంలో నాటకం వేసి అదేంటో కరకట శాస్త్రాన్ని నన్ను పిలుస్తారు. నీకు విషయం చెప్పాలి, నేను నాస్తికుణ్ణి. ఏదో జనాలకి కన్యాశుల్కం వర విక్రయ నాటకాలు వేసి మెసేజ్ ఇద్దామనుకుంటాను, కానీ ఎబ్బే ఈ సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ నేను నమ్మనయ్యా. వస్తుంది రైట్. తీయ తీయగా తెలుగు వీణ మధురంగా మ్రోగింది, వయ్యారంగా తెలుగు కవిత ఉయ్యాల లూగింది అని కరుణశ్రీ వారు మంత్రాలు చదువుతుంటే తెలుగు భాషకు అర్చన చేస్తున్న అర్చక బసవరాజ భళ. కాదా? ఎక్కువ తింటే గుండెకి, అతిగా పొగిడించుకుంటే మెదడుకి కొవ్వు పడుతుంది తెలుసా? అందుకే నువ్వు గ్రేట్ నానా. ఈరోజు సాయంత్రం అక్షర భారతిలో బసవకి డాక్టరేట్ వచ్చిన కన్యావర శుల్కం పుస్తక ఆవిష్కరణకి మనల్ని రమ్మని ఇన్వైట్ చేస్తున్నాడు. అవును, మీరు తప్పకుండా రావాలి. షూర్. ఆంటీ మీరు కూడా. సో ఈవినింగ్ మేమందరం తప్పకుండా వస్తాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. అలాగే. వెళ్ళొస్తానండి. ఏమయ్యా మాకు చెప్పవా? మీరు పెద్దవారు, మీరు రాకపోతే ఎలాగా? ఎనీవే కంగ్రాట్స్. ఓకే, అయినా మన డేట్ ఖాళీ ఉండాలి కదా, చెప్పలేదా? ఈయనకి చస్తే ఈ క్షణంలో పెళ్లి కాదు. ఎందుకు కాదు? తను మనిషి కాడా? మనిషే, కానీ మార్కెట్ లేదు. బ్యాంకు ఉద్యోగులకి లాయర్లకే దిక్కులేదు. నన్నయ్య పోతనా తిక్కనా ఈ కాలంలో పుట్టుంటే వాళ్ళకు కూడా పిల్లలు ఉండవు కాదు. చూడమ్మా, అదే ఎంచక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అప్పుడే నూనెలో తీసిన మిర్చి బజ్జీలాగా టపా 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 అని ఎగిరిపోతాడు. చూడమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. నెట్లో సంబంధాలు పెట్టాను, దాంట్లో ఏవైనా డిసైడ్ చేశారా లేదా? నెట్లో సంబంధాలు చూడడం ఏమిటో. అంతేనమ్మా, ఒకప్పుడు మనిషిని వేగం నడిపించిందట, ఇప్పుడు వేగం నడిపిస్తుంది. సరే ఇక ఆపుతారా? అయిపోయారు. అయ్యా ఏది ఏమైనా సరే 2 డేస్లో అమ్మాయి మ్యాచ్ ఫిక్స్ అయిపోవాలి. ఓకే. మ్యాచ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత వివాహం చేయడం అనేది ఒక సమస్య అనుకో. అయ్యా ఆ సమస్య మీకు అవసరం లేదు. ఎందుకంటే మ్యారేజ్ కాంట్రాక్ట్ అంతా మేమే తీసుకుంటాం. కళ్యాణ మండపానికి రోజుకి 3 లక్షలు, కరెంటు బిల్లు యూనిట్కి 20 రూపాయలు, ఫ్లవర్ డెకరేషన్కి, పెళ్లి పీటల మీద ఖర్చులకి, పురోహితుల ఖర్చులకి, బ్యాండ్ మేళంకి, మరి తర్వాత వీడియోగ్రాఫర్లకి, ఫోటోగ్రాఫర్లకి, వీళ్ళందరికీ కూడా టోటల్ ప్యాకేజ్ 9,99,999 రూపాయలు. ఇంకా భోజనాల విషయానికి వస్తే నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఈస్ట్ ఇండియన్, వెస్ట్ ఇండియన్, ఏ ఇండియన్ అయినా సరే ప్లేట్ ఒక్కింటికి 4,999 రూపాయలు, జిఎస్టీ ఎక్స్ట్రా. ఆ విషయం మీకు ఎలా? అంటే జన సమీకరణ కూడా మీరే చేస్తారా? అది మీకు అవసరం లేదమ్మా. అవసరమైన వాళ్ళకి సినిమాల నుంచి జూనియర్ ఆర్టిస్టులు తీసుకొస్తాం. వాళ్ళ బేటాలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ భోజనం ఎలాగ ఉంటుంది. అయితే ఇదిగోనమ్మా, దీంట్లో మొత్తం మా డీటెయిల్స్ అన్నీ ఈ బ్రోచర్లో ఉన్నాయి. ఈ బ్రోచర్లో చూసుకొని మీరు ఫిక్స్ చేసుకోండి. అలాగే నెట్లో చూసుకుని ఒక ఫోటో ఫిక్స్ చేసి మిస్డ్ కాల్ ఇస్తే మిస్ అవ్వకుండా వాడిపోతాం. ఖర్చు నీది, కష్టం నాది. మీ చెమట చుక్క నేల మీద రాలకుండా చూసుకునే బాధ్యత మాది. వస్తానయ్యా, వస్తానమ్మా. రాలేని చెమట చుక్క కాదు, నెత్తురు చుక్క. అయ్య పేరు నిజ చెప్తుంటే కాళ్ళకూరి వర విక్రయ నాటకంలోని వంటవాడు గరటైనా గుర్తొస్తుంది నాకు. ఏమన్నాడు అన్నయ్య? ఏమన్నాడా? అయ్యా, కాఫీలు టీలు ఇంకా పంపించిన వారు కాదు, వెళ్ళేవారిలా ఎంతసేపు అవుతారు. ఎవరి మటుకు వాళ్ళు కాఫీ హోటల్కు పోయి ఆరబోతుంటే నేను చక్కా వచ్చాను. నిన్న ఉప్పాలో పళ్ళ రసమే లేదట, ఇడ్లీలో అల్లం లేదట. అలాగే మీరు సిగరెట్లు బీడీలు కాస్త శుభ్రమైన చూసి పంపించండి, కారాకిళ్ళీలు ఎక్కువగా పంపించండి. నిన్న ఆడినటువంటి చిక్క పేకలు నిన్ననే చిరిగిపోయాయి కాబట్టి 4 సెట్లు ఎక్కువ పంపించండి. మద్రాసు నష్టం మాట మర్చిపోకండి.
ఆడపిల్లన్నాక తప్పుతుందా అన్నయ్య? ఆ రోజుల్లో నా మొగుడు తండ్రైనా మా మామగారు నువ్వు చెప్పినవన్నీ ఎలా సాగించుకున్నాడో మర్చిపోయావా? ఎలా మర్చిపోతానమ్మా? 1,00,000 కట్నం, సిల్కు చొక్క, రిస్ట్ వాచి, మోటార్ సైకిల్ ఇస్తేనే గాని మీ నాన్న పుస్తకట్టలేదు తెలుసా? ఏనా అంత కట్నమా? ఇప్పుడైతే మరి కట్నం మహాపాపమని డైలాగులు చెప్తావు. ఆ రోజు పెళ్లి కొడుకు, ఇప్పుడు పెళ్లి కూతురు తండ్రి. పాత్ర మారిందిరా, డైలాగులు మారుతాయి మరి. నేనేమన్నా నాటకాలు ఆడుతున్నానా? పాత్ర మారటానికి, డైలాగులు మారటానికి నా సంగతి సరే అట్లా ఉన్నాయి. ఒక 100 సంవత్సరాల పైన మీ తాత ముత్తాతలు 1000కి 1500కి ఆడపిల్లల కన్యాశుల్కం కింద అమ్ముకున్నారుగా. మరి ఆ మాట చెప్పమని మా మామయ్యని నాటకాలు రాడు కదా, బాగా చెప్తాడు. బావా, మేము నాటకాలు ఆడతాం. ఎలాగా? రంగులు అద్దుకొని తెరలు కడతాం. కానీ మీరు మనిషికి మనసుకి మధ్య తెరలు కట్టి మాటల గారడిని మొహానికి పూస్తారు. మాది నటనలో నిజం, మీది నిజంలో నటన. అయినా హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాల్ని, మూఢనమ్మకాలని జనాలకి చెప్పాలనే మేము ఈ నాటకాలు ఆడుతున్నాం. ఒరే, భక్తితో కాదురా సశక్తితో ఎదగండి రా అని చెప్తున్నాం. రావణాసురుణ్ణి, కంసుని కూడా భగవంతుడే సృష్టించాడు. అలాగే నిన్ను కూడా బతకరా అని సృష్టించాడు. ఇలా నాస్తిక వెధవల అలాగే బ్రతుకు. కాదని ఎవడన్నాడు? దేవుణ్ణి నమ్మకపోతే అది మీ కర్మ. ప్రతివాడు హిందూ మతమే పడి ఏడుస్తారు. దేనికి? ఏ వేరే మతాల్లో మతం దురాచారాలు లేవా? వాటి గురించి ఎందుకు మాట్లాడరు? మీరు అసలు నాస్తికులే కాదు, హిందూ ద్రోహులు. నా మ్యారేజ్ డిస్కషన్లోకి మధ్యలో ఈ దేవుళ్ళు మతాలు ఎందుకు వచ్చాయి? అదేనమ్మా ఛాందసవాదుల చాదస్తం అంటే. కాదు, ఈ నాస్తికుల మూర్ఖత్వం. నాన్న, అన్ని వనరులు, ఇన్ని తెలివితేటలు ఉన్నా కూడా మన భారతదేశం ఇంకా ఎందుకు డెవలప్ అవ్వలేదో తెలుసా? ఇదిగో ఇలాగే చిన్న చిన్న విషయాలకే చీటికి మాటికి కీచులాడుకోవడం వల్లనే. అనవసరమైన విషయాలకి చిటికేస్తే చాలు అలా డైవర్ట్ అయిపోవడం మన ఇండియన్ సైకాలజీ అయిపోయింది. కులం, మతం, ప్రాంతం, భాష, నమ్మకాలు అంటూ ఎవడో ఒక పొలిటీషియన్ చిటికేస్తాడు. దాంతో మన డ్యూటీస్ని, రెస్పాన్సిబిలిటీస్ని అన్నిటినీ పక్కన పడేసి డైవర్ట్ అయిపోతాం. నాకంత టైం లేదు. నేను అర్జెంటుగా పెళ్లి చేసుకుని 2 డేస్లో అమెరికా వెళ్ళిపోవాలి కదా. సో నా డెసిషన్ చెప్తున్నాను. మీరు నా కోసం నెట్లో సంబంధాలు చూడక్కర్లేదు. నెట్లో సంబంధాలు చూడక్కర్లేదా? అంటే మా నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నోర్మై, అది పసిపిల్ల. పసిపిల్ల నీకు, ప్రపంచానికి కాదు. మరి పసిపిల్ల అయినప్పుడు సంబంధాలు ఎందుకు చూస్తున్నావు బావా? నువ్వు ఉండన్నయ్యా. ఏమే మామయ్య చెప్పినట్టు ఏదైనా కాదు ఉందా? నువ్వు అంటావంటే ఎవడు వాడు? ఎవడైనా అడిగే పుస్తకం చేతిలో పెడతావంటే? బ్రహ్మరాంబ, నీకు ఇంకా అర్థం కాలేదా? ఈ కన్యావర శుల్కం పుస్తకం రాసిన బసవే మన అమ్మాయి మనసులో ప్రేమలేఖ రాశాడే. మర్యాదగా మనల్ని శుభలేఖ రాయించమని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు రాలగొడతాను మళ్ళీ. నాన్న, పళ్ళు లేకపోయినా బసవ నన్ను పెళ్లి చేసుకుంటా. చంపుతా. బాబా కూల్. అదేమీ రిక్వెస్ట్ చేయట్లేదు, మన మీద గౌరవ మర్యాదలతో ఆర్డర్ వేస్తోంది. అయినా దేశం కాని దేశంలో ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద పొజిషన్కి వచ్చింది అంటే తను ఎన్ని గొప్ప నిర్ణయాలు తీసుకొని ఉంటుంది. అలాంటిది ఆ మాత్రం తన పెళ్లి నిర్ణయం తీసుకోవడంలో తప్పు చేస్తుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అవునండి, అన్నయ్య చెప్పింది రైటే అనిపిస్తుంది. మీకు అనిపించడం లేదా? ఎన్ని ప్రేమ వివాహాలు మెడాకులు అవటం లేదు, చూడటం లేదా, వినిపించడం లేదా? మీకు పెద్దలు తెచ్చిన వివాహాలు ఏమైనా బ్రహ్మాండంగా ఉంటున్నాయా? చూడటం లేదా, వింటం లేదా? అయినా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అని చెప్తే వినే తరం కాదు బాబా ఇది. మేము మనసులోనే తాంబూలాలు ఇచ్చి పుచ్చేసుకున్నాం, మీ చావు మీరు చావండి అని. అది చెప్పి మరీ వెళ్ళిపోయేదాకా లాగొద్దు చెప్తున్నా. అంటే ఏంటి? నువ్వు నన్ను ఒప్పుకోమని చెప్తున్నావా, తను లేచిపోమని చెప్తున్నావా? నాన్న ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ నాన్న, ప్లీజ్ అండి. బావా ఒక్కసారి విను బావా. అన్నయ్య, చేసుకుంటారు ఏంటో. భ్రమరాంబ, నీది ఉత్త భ్రమమ్మ. ఆనాటి అగ్నిహోత్రావధాల నుండి ఈనాటి అగ్నినాథ్ దాకా వీళ్ళకి మూర్ఖత్వమే కానీ ధైర్యం లేదు. ఇగో ఏమన్నా చేసుకోవాలనుకునేవాడు తలుపు గడియ పెట్టుకుంటాడు కానీ చూడు, ద్వారము తెరిచే ఉన్నది. అవునన్నయ్య, ద్వారము తెరిచే ఉన్నది. తల కొట్టుకుంటున్నాడా? కొట్టుకుంటున్నాడు అన్నయ్య. తల పట్టుకున్నాడా? పట్టుకున్నాడు అన్నయ్య. అంతే
అంతే. ఓ 10 సార్లు తలగొట్టుకొని ఓ 5 నిమిషాలు తలబట్టుకొని బయటకు వచ్చేస్తాడు, అంతకని ఏమి కాదు. అంతేనంటావా అన్నయ్య? అంతేనమ్మా. ఇగో బావా, నువ్వు గనక ఏ అగత్యమన్నా చేసావనుకో, సంవత్సరం లోపల నీ పిల్ల పెళ్లి నేనే జరిపించేస్తా. మీ హిందూయిజం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా ఆ పెళ్లి నువ్వే జరిపించినట్టు ఆ కన్యాదాన ఫలితం నీకే దక్కుతుంది. అలా కాదుకూడదని ఏ పరువు వచ్చ కోసం ప్లాన్ చేసావనుకో, తెలుసుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నాటకాలన్నీ నేను డైరెక్ట్ చేసి పెడతాను. వాళ్ళు పరవన్నం పులిహార నీకు కలిపి తినిపించారు. మావయ్య ఏంటి మాటలు? కమలా, ఏ తాళానికి ఆ తాళం చెవే దిగాలి. అగో వస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు సర్వసాధారణం అయిపోయాయి. మనం కాదంటే ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంటారు, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. మొదటిదైతే పరువు పోతుంది, రెండవదైతే కన్న బిడ్డే పోతుంది. ఆలోచించండి నాన్న. బసవ చాలా మంచివాడు, చదువు సంస్కారం రెండు ఉన్నవాడు. ఏం చదివాడమ్మా? బోర్డు తెలుగు చదివాడు, ఎందుకు పనికొస్తుంది అది? మా ప్లానింగ్స్ మాకున్నాయిలేండి, మీరు ఊహనండి చాలు, మీరు తలెత్తుకునేలా బతుకుతాం. బావా, ఆ రోజుల్లో ఇదే కొంపలో అగ్నిహోత్రావధానులు గారు ఇంగ్లీష్ ముక్క మీద పెడితేనే నానా రచ చేశాడట. ఇవాళ నువ్వు ఇంగ్లీషును ప్రేమిస్తూ తెలుగును ద్వేషిస్తున్నావా? హలో, అయిపోయారు. ఆ కాళ్ళకూరు వారి వీధిలో ఉన్న సింగరాజు లింగరాజులు ఒకసారి ఇలా పిల్లలు నేను మాట్లాడాలి. ప్లీజ్ అండి. మా అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి సంబంధం మాట్లాడాలయ్యా. ఉంటాను. బావా, చూడటానికి అదోలా ఉంటావు కానీ నువ్వు మంచోడే సుమా. కాలేజీలో పనిచేస్తున్నాడు అన్నమాట. కాఫీ లాంటి సంబంధం మేము వెతుక్కుంటూ వచ్చిందమ్మా. అవునవును, వికాసం లింగరాజు గారు, పాలు మీరు. మరి పంచదార? కట్న కానుకలు. కట్న కానుకలా? అదేంటి? ఏంటి అదేంటి అంటాడేంటి? అదేంటి నేను కనుక్కుంటాను, మీరు ఉండండి. అయ్యా ఇదేంటి అదేంటి అంటారేంటి? ఇదేంటి? అదేనండి, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు కదా, ఇంకా కట్న కానుకలు ఏమిటి అంటున్నా. ఇది మరీ బాగుందండి. కట్టం తీసుకుని పెళ్లి చేసుకునే వాళ్ళు ప్రేమలో కాపురాలు చేసుకోవట్లేదా? మరి ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు మాత్రం కట్టం తీసుకుంటే తప్పేమిటి? అది లాజిక్ అండి. లాజిక్ కాదు, ట్రాజిక్. పోనీ మీ లాజిక్కే ఫాలో అయినా అమ్మాయి అమెరికాలో ఉద్యోగం చేస్తూ $1000 సంపాదిస్తుంది, అది సరిపోదా? అదే చెప్తోంది. ఆ రేంజ్లో ఉన్న అమ్మాయికి కొద్దిగా కట్టం ఇవ్వకుండా కాళ్ళు కడిగేసి చేతులు దొరుకుతున్నారని నలుగురు అనుకుంటే మీకు గౌరవం దక్కుతుందా? మీకు గౌరవం దక్కకపోతే నాకు గౌరవంగా ఉంటుందా? ఏమంటారు చెల్లెమ్మా? అవునండి, ఆడపిల్లన్నాక ఎంత చదివినా ఎంత సంపాదించినా కట్నం ఇవ్వక తప్పదుగా. తప్పదు అని నువ్వు అంటున్నావు, తప్పు అని నేను అంటున్నాను. ఆడదానికి పురుటి నొప్పులు, ఆడపిల్ల ఉన్న తండ్రికి కట్నం నొప్పులు తప్పవు కానీ కాస్త మీ మతము ఆచారం మంట కలిసిపోతాయో చూసుకో బావు. ఇక నీ నాస్తికవాదం ఆపుతావా? నాది వాస్తవిక వాదన కాదు, మీదే మూర్ఖపు వాదన, మూఢాచారం అంటున్నా. అయ్యా, మీ వాదనలు కాసేపు వాయిదా వేసి నా నిర్ణయం వినండి. మారుతున్న కాలంతో పాటు మనము మారకపోతే మనకు పోయే కాలం వచ్చినట్టే. నాకు కట్నం $1 కూడా వద్దు. కట్నం వద్దా? వీడికి పిచ్చెక్కిందా, లక్ష్యముడు వచ్చిందా? అదే మనసు పెద్దది. గాడిది గుడ్డేం కాదు, ఏదో టిస్ట్ ఉండే ఉంటుంది. హలో అయ్యా, తమరు ఫోన్ రింగ్ కావట్లేదు. నా రింగు నాకే వినపడుతుంది, వైబ్రేషన్ మూడ్ అంటారే. హలో, ఆ నిర్ణయం రాత్రే చెప్పాం కదండి. నిజానికి అది మా నిర్ణయం, నా నిర్ణయం కాదండి, మా అబ్బాయి నిర్ణయం. చూడండి, నేను ఎన్ని లక్షలు కట్నం ఏంటి కొబ్బరి తోట కుదరదు, విశాఖపట్నంలో ఇల్లా కుదరదు కుదరదు. అయ్యా, మీరు ఇండియాను శ్రీలంకతో సహా కలిపి కట్టంగా ఇచ్చినా సరే కుదరదు కుదరదు. ఇక్కడ అగ్నిరాజు గారని మహా పెద్ద మనిషితో వ్యవహారం లేండి. ఉంటాను. చెప్పారు
బుర్రగా ఎక్కిస్తున్నావా? నా చిన్నమతిని గట్టిగా ఎక్కించుకుంటున్నానండి అయ్యా. చూడండి, నేను కట్నం వద్దన్నాను, కానీ పెళ్లి కూతురు 10 సంవత్సరాల జీతం ఖర్చులకు తగు మాత్రం ఉంచుకొని మిగిలిన డాలర్లు ప్రతి నెల నా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. దీన్ని కట్నం అనరు. మరి ఏమంటారండి? కోడలు సంపాదన కొడుకుది కాబట్టి, తండ్రి బాధ్యత కొడుకుది కాబట్టి, లక్షణమైన కొడుకులు కానీ నిన్ను ప్రేమించి గొప్పవాడిగా పెద్ద చేసినందుకు మామకు కోడలిస్తున్న మామ దక్షిణ. ఆహా, అవ్వ పేరు ముసలవ్వ అన్నట్టుంది. లెంపకాయన డిప్పకాయన తగిలేది దెబ్బే కుట్టేది నొప్పేనండి. విన్నారు? అమ్మాయి అందులో ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ రోజుల్లో అమ్మాయి మొగుడిని తన లాకర్లో పెట్టేసుకొని కట్టం డబ్బులు వాయిదా భర్తలు వసూలు చేస్తున్నారని మామగారిని లాకప్లో పెట్టించే ప్రమాదం ఉంది. కాబట్టి అమ్మాయి చదువు నిమిత్తమును అమెరికాకి పంపించుటకును బావగారు నా వద్ద అప్పు చేసినట్లుగా ఒక ప్రామిసరీ నోట్ రాసిస్తే చాలు. ఆహా, బావా, అల్లుడు తెలుగు చదివితే వియ్యంకులు వారు తెలివే చదివాడు. అవును, చాలా దరిద్రంగా ఉంది వాడి మాట. అయ్యా, ఒకవేళ మా అమ్మాయి మధ్యలోనే ఉద్యోగం మానేస్తే? చేసిన అప్పు ఎగ్గొట్టే కుసంస్కారి కాదుగా మా బావగారు. అయినా ప్రామిసరీ నోటు ఉన్నదే ఉందిగా. ఏమంటారు బావగారు? ఏమంటారు చెల్లమ్మా? ఆహా, అందలం గారు వెంట్రుకల నుంచి కూడా నూనెని పిండగలరు. తమ్ములు గారికి ఎంత అభిమానమో. కమలా, కమలా, విన్నావా తల్లి? నిన్ను తల్లిని చేసే మగతనం ఖరీదు నీ జీతం, నీ జీవితం. నన్ను ఏం చేయమంటావో చెప్పమ్మా. నన్ను అమ్మేయండి నాన్న. లక్షల డాలర్లు సంపాదించే నన్ను కోడలుగా కొనగలిగే కెపాసిటీ ఆయనకుంటే ఆయనకే అమ్మేయండి, లేదంటే ఇంకో క్లయింట్ని చూసుకుందాం. ఏమిటి ఆ దరిద్రపు మాటలు? అమ్మా, ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది. సో మళ్ళీ కన్యాశుల్కం రావడం ఖాయం. అదేదో మనమే మొదలు పెట్టేద్దాం. అడగండి నాన్న, కన్యాశుల్కం అడగండి. అవును బావా, అడుగు. 100 ఏళ్ల క్రితం 7 ఏళ్ల చూపుకే 1500 కన్యాశుల్కం ఇచ్చారట. అలాంటిది ఇవాళ నీ కూతురు చదువుకొని మరీ సంపాదిస్తోంది, అది డాలర్లలో. కాబట్టి కన్యాశుల్కం అడుగు బావా, తప్పే లేదు, అడుగు. పేరు ఎలాంటి సంబంధం తెచ్చావురా? ఇది ఆడదా అచ్చోసిన ఆంబోత? మాటలు సరిగ్గా రాని ఏమనుకున్నావు? ఏమిట్రా నీకు ఇచ్చే మర్యాద? ఏదో నా వెర్రి కొడుకు నాన్న ప్రేమించి చచ్చాను, ఈ పిల్లలు చేసుకోకపోతే చచ్చి చస్తాను అన్నాను కాబట్టి వచ్చి చచ్చా. లేకపోతే ఇందాక చూసాగా ఫోన్లో లక్షల సంఖ్యలో పోసుకొని 1000 మంది క్యూలో ఉన్నారు తెలుసా? అమ్మాయి కూడా ప్రయత్నించిందంటేనే వచ్చాను, లేకపోతే బోర్డు చదువుకొని కొడుకు నా కూతురు చేయడానికి నేను పిచ్చి పుల్లైన కాదు. నాన్న, తెలుగుని బసవని ఏమి అనద్దు. అదేంటమ్మా, వాళ్ళంతా దరిద్రంగా మాట్లాడుతుంటే ఏమనద్దంటో? ఏం జరుగుతుంది? రే బస్సా, వచ్చావా? చూడరా, సంబంధం మాట్లాడడానికి వస్తే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు రా. మనమే వాళ్ళ కన్యాశుల్కం ఇవ్వాలట. అరే, తెలుగులో ఉన్న తిట్లన్నీ ప్రయోగించి కడిగి పారేయరా. మీరు ఆగండి, నేను మాట్లాడతాను. కమలా, ఏంటిది? నాతో ఎలా ప్రవర్తించేది? మా ప్రవర్తన మామయ్య గారి ప్రవర్తనకు ప్రతిస్పందనే కానీ ఇంకొకటి కాదు. ఎవడే నీకు మావయ్య? చేయాల్సిందో చేసి పైగా నీతో చెప్తున్నావా? మీరు ఆగండి, నేను మాట్లాడతాను కదా, మీరు ఆగండి. కమలా, నీ చదువు నీకు అహంకారం అనిపించింది. ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. సంపాదించి ఆడదానికి ఉండేది ఆత్మవిశ్వాసం కాదు, మగాడి కంటే నేనేం తక్కువ అనే గర్వం. గర్వం కాదు, స్వేచ్ఛ, హక్కు, సమానత్వం. స్వేచ్ఛ ఆడదానికి శత్రువు. స్వేచ్ఛ లేని బతుకే ఆడదానికి శత్రువు. స్వేచ్ఛగా బతికి ఆడదానికి సమాజంలో విలువ లేదు. ఆడదానికి స్వేచ్ఛనివ్వని సమాజం నాకు 7తో సమానం. ఇంకా చెప్పాల్సిన ఉందా? నువ్వు అడగాల్సిందేమన్నా ఉందా? ఉంది, అడుగు. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నేను ఎప్పుడూ నాలాగే ఉంటాను, నువ్వు కూడా జీవితాంతం ఇలాగే ఉండాలి. ఇలా అంటే ఎలా అమ్మా? నీ కొంగు పట్టుకొని నీ చుట్టూతా తిరగాల? కాదు మావయ్య గారు, నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపించాలి, నాతో నడవాలి. మాట ఇస్తున్నాను కమలా. నీకేమైనా పిచ్చి కుక్క కరిచిందంటరా? కుక్క కాదండి అయ్యా, నక్క.
ప్రేమ కూడా నక్కలాగే చాలా తెలివైందండి అయ్యా. నాన్న, కమల్కి నేనంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. నా చదువుకి ఉద్యోగం అమెరికాలో దొరకదు, అందుకని తనే అక్కడ ఉన్న ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడ ఉద్యోగం చూసుకోవాలని నిశ్చయించుకుంది. అంతా నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి ఒకవేళ మీతో గొడవ పడితే పెళ్ళి ఆగిపోవచ్చేమో, తన మనసు గాయపడచ్చేమో అని ఆలోచించకుండా తను నమ్మిన ధర్మం కోసం మీతో గొడవ పెట్టుకుని చూశారు. ఆ నిబద్ధత తను నాకు ఇస్తున్న వరకట్నం. ఇకపోతే ఇంత జరిగినా మిమ్మల్ని మామగారు అని ప్రేమగా గౌరవంగా సొంతం చేసుకుని సంబోధిస్తుంది చూడండి, అది తను మీకు ఇస్తున్న లాంఛనం. ఏమంటారు నాన్న? నేను ఈ పెళ్లి ఆగిపోతుందేమో, నా మనసు గాయపడుతుందేమో అని భయపడలేదు అన్నాడు బసవ. నా ధైర్యం, నా నమ్మకం బసవే. అతని ప్రేమి, ఆ ప్రేమి బసవ నాకిచ్చే కన్యాశుల్కం. బాబు తిరిగిపోయాడండి. ఈ మహాతల్లి అమెరికా నుంచి ఏ మందో మాకు తెచ్చి నా కొడుకు పెట్టింది. అయినా తప్పంతా నాదే. చౌకగా వస్తుంది కదా అని తెలుగులో చదివించారు. ఆ తెలుగులో సంస్కారం, ఆదర్శం అనే భావాలు ఉంటాయని మర్చిపోయి చదివారు. ఈ తెలుగుని కప్పెట్ట. నానా, అక్షరం లాంటి స్వచ్ఛమైన ఆర్జాతి అమ్మ లాంటి అక్షరాన్ని అవమానించద్దు. తెలుగు భాష అని పాలు తాగి పెరిగిన నేను ఆ అక్షరానికి ఇచ్చే విలువ, గౌరవం బీజాగా చూపిస్తున్నాను నాన్న. అర్థం చేసుకున్నానా? సరే, రేపు గుళ్ళో మా పెళ్ళి. కన్యాశుల్కం లేకుండా, తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేపిస్తాం. కట్నకలకలు లేకుండా. రావాలనుకున్న వాళ్ళు వస్తే ఆనందిస్తాం. పథకంలా రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేద్దాం. పదమ్మ. ఏంటయ్యా, ఏంటి? తప్పరా బాబు, నిన్ను చూస్తుంటే తెల్లని కాకులు అల్లుని మంచితనం ఉండవు అని చెప్పిన ఆ సుమతి శతకారు ఉన్నాడే బద్దన కవి, ఆయన మాటలు అబద్ధమేమో అనిపిస్తుందయ్యా. మీరు తెలుగు పద్యం గురించి మాట్లాడుతున్నారా? అవును బావా, నేను గమనించలేదు. నువ్వు తెలుగు? అగ్నిహోత్రాధారుల వంశంరా. ఏదో బతుకు తెరువు కోసం ఇంగ్లీషే కానీ బ్లడ్లో అంతా తెలుగే ఉంది. తస్సాదియ్యా, బ్లడ్లో తెలుగు ననాలా, రక్తంలో తెలుగు నల్లేవా? నీ యాంకర్ తెలుగు. కమలా బసవలో పెళ్ళయిందండి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంట, ఇక్కడ జరుగుతాయంట. మరి అలాంటప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు చాలామంది నరకం ఎందుకు అనిపిస్తున్నారండి? అంటే పైనుండి కిందకు వచ్చేసరికి స్వర్గం నరకం అయిపోతుందా? ఇంట్రెస్టింగ్ కదా. దీనికి మ్యాథమెటిక్స్ అప్లై చేసి చూద్దాం, సరేనా? స్వర్గలోకంలో స్వర్గం ఈజ్ ఈక్వల్ టు స్వర్గం. అదే భూలోకంలో స్వర్గం ఈజ్ ఈక్వల్ టు నరకం. దేర్ఫోర్ భూలోకం ఈజ్ గ్రేటర్ దాన్ నరకలోకం. దీని అర్థం ఏంటయ్యా అంటే మన భూలోకం నరకలోకం కంటే నాశనం అయిపోయింది అని. కంగ్రాచులేషన్స్ అండి, మంచి అచీవ్మెంట్ కదా. ఇక కథ విషయాలు వద్దాం. పెళ్లి చేసుకున్న తర్వాత కమల తను అనుకున్నట్టే తన ప్లాన్ ప్రకారం అమెరికాలో ఉద్యోగం వదిలేసి ఇండియాలో ఒక ఉద్యోగం చూసుకుని సెటిల్ అయిపోయింది. బసవ కూడా ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. తన సాహితీ కార్యక్రమాలు, రచనా వ్యాసంగం నడుస్తూనే ఉన్నాయి. బసవకి తను ప్రేమించిన అమ్మాయి, తనను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల గృహమే కదా స్వర్గసీమ అన్నట్టుగా ఉంది. కానీ పాపం కమలకే భర్త రూపంలో స్వర్గం, మావగారి రూపంలో నరకం ఒకే ఇంట్లో కనిపిస్తుంది. తన కొడుకు పెళ్లికి కట్నం రాలేదన్న బాధో,
ఆ విషయంలో తన మాట చల్లలేదని ఉక్రోషము తెలియదు. కానీ లింగరాజు 10 మందికి కమలని తన కోడలని చెబుతున్నాడు. కానీ తను మాత్రం ఆమెని కోడలుగా అంగీకరించలేకపోతున్నాడు. పెళ్ళైన 6 నెలల తర్వాత ఒకరోజు చూడండి, ఆయాసం ఎక్కువగా ఉన్నట్టుంది. ఇన్హేలరు అయిపోయినట్టుంది, చూసుకోలేదు. సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకురా. సాయంత్రం ఎందుకు, ఇప్పుడే తెస్తాను. అక్కర్లేదు, ఇది సాయంత్రం వరకు సరిపోతుంది. నువ్వు సాయంత్రం కాలేజీ నుంచి వచ్చేటప్పుడు తీసుకురా చాలు. సరే. నాన్న ఇంట్లో లేరా? ఏమో బయటికి వెళ్ళినట్టున్నారు. అయినా నాకు చెప్పరుగా. ఏంటో కమలా, ఆయన కోపం ఎప్పుడు తగ్గుతుందో, నేను ఆయన కోడలుగా ఎప్పుడు అంగీకరిస్తారో. ఆయన నన్ను కోడలుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన నాకు మామగారి, నా కడుపులోని బిడ్డకి తాతగారి. రేపు మనవడో మనవరాలో పుడితే ఆయన తప్పకుండా మాట్లాడాలని నా నమ్మకం. నాకైతే నమ్మకం లేదు. ఆయన జగమొండి. తమరు మాత్రం మొండితనం తమరి వంశ లక్షణం కదా. ఓయ్ బా కాదు, మన వంశ లక్షణం. రేపు మనకు పుట్టబోయే పిల్లలకు కూడా అవే లక్షణం వస్తాయి, జాగ్రత్త. ఏం చేస్తావు, తప్పదు కదా. కాకపోతే పుట్టుకతో వచ్చే లక్షణాల కంటే నా పెంపకంలో వచ్చే లక్షణాలు మంచివని నా నమ్మకం. సరే, నీకు ఆలస్యం అవుతున్నట్టుంది, నువ్వు బయలుదేరు. సరే వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా రాబోయే జగమండి గారు. చెడగొట్టకు. ఓకే బాయ్. ఇన్హేలర్ మర్చిపోకు. ఎందుకు వచ్చిన గొడవ, మర్చిపోతానేమో. ఇప్పుడే తెస్తాను. నాన్న చెప్పులు ఇక్కడే ఉన్నాయి, ఇంట్లో ఉన్నారేమో. ఏమో, ఆయన సంగతి తెలియదేముంది. ముఖ్యమైన పని అయితే తప్ప చెప్పులు వేసుకెళ్ళరు, అరిగిపోతాయని భయం కదా. ఓయ్ నిన్ను. సరే వెళ్ళొస్తాను, జాగ్రత్త. బాయ్. కోడలు ఊపిరాడక చచ్చిపోతోంది. సుకుమారంగా ఉండే పిల్ల ఇలా చేయడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయో. చేతులు పడిపోను, వాడు నోరు పడిపోను, వాడు కాళ్ళు పడిపోను, పురుగులు పడి చేస్తాడు. ఎంత ప్రేమగా పెంచుకున్నావు. ఏం బాబు, అది నిన్ను ఎంతగా ప్రేమించింది, నీకోసం మమ్మల్ని కూడా ఎదిరించింది. అమెరికాలో బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి వచ్చింది. అలాంటి పిల్లకి ఇదేనా మీరు ఇచ్చే బహుమతి? ఊరుకోమ్మా బ్రహ్మరా, ఊరుకోనన్నయ్య, ఊరుకోను. నేను రోజుల క్రితం వాళ్ళ నాన్నగారు మన ఇంటికి వచ్చినప్పుడు కట్న ఇవ్వలేదని ఎత్తి పొడిచి మాట్లాడితే, మాకున్నది ఒక్కగానొక్క కూతురు, ఈ ఇల్లు దానికే చెందుతుందండి, మాకున్నదంతా దానికే కదండి అని చెప్పాం. కాదు కూడదు, మాకు ఇప్పుడే కావాలంటే ఆ రోజు ఇల్లు రాసిచ్చేవాళ్ళే కదన్నయ్య. ఇలా చేయడం వీళ్ళకి న్యాయమేనా? ఇది మీకు న్యాయమేనా? ఇది నీకు న్యాయమేనా? ఆపుతావా? నీకన్నా పిచ్చా? ఇంత జరిగినా కూడా కన్న తండ్రిని కూడా చూడకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడే. స్వయంగా తనే సాక్ష్యం కూడా చెప్పాడే. అటువంటి అబ్బాయిని పట్టుకుని అలా నిందించడం న్యాయమా, ధర్మమేనా చెప్పు?
డ్రామా చేస్తున్నావు అంటే నాది నాది డ్రామానా? కడుపు దొరికిపోయి మాట్లాడుతుంటే నీకు డ్రామాలు అనిపిస్తుందా? అంత 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 నా గర్వే, నా గర్వ. అమ్మా, నా ఉద్దేశం అది కాదు. సారీ అమ్మా, నాది డ్రామా అన్నావుగా, ఇందులో నీకే పాత్ర లేదు. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా ప్లీజ్, నా ఉద్దేశం అది కాదమ్మా. నేను బాగానే ఉన్నాను కదా, నాకేం కాలేదు కదా. సమయానికి బసవ ఇన్హేలర్ తీసుకొని వచ్చి నన్ను కాపాడాడు. కన్న తండ్రి అని కూడా చూడకుండా మామయ్య గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించాడు. ఇది బాధపడాల్సిన విషయం కాదు, సంతోషపడాల్సిన విషయం, గర్వపడాల్సిన విషయం కూడా. అదృష్టం కొద్ది ఆ అబ్బాయి సమయానికి వచ్చాడు. రాకపోతే సమయానికి బసవ రావడం మన అదృష్టం కాదమ్మా. మన అమ్మాయి బసవని పెళ్లి చేసుకోవడం మన అదృష్టం. ఈ రోజుల్లో లింగరాజు లాంటి మామగారు చాలా మంది ఉన్నారు, కానీ బసవ లాంటి అల్లుళ్ళు మాత్రం చాలా అరుదు. బసవ, హ్యాట్స్ ఆఫ్, ఈ తరానికి నువ్వు ఆదర్శం. అమ్మ కమలా, దాన్ని వదిలేసి అదే సంగతి ఉంటుంది. బాబు బసవ, నిన్ను చూస్తుంటే చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుంది బాబు. కానీ పెద్దవాడిని కాబట్టి నిన్ను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ బావ. మీ ఆశీర్వాదం నాకు కొండంత అండి. కానండి, నేనేం గొప్ప పని చేయలేదు. తప్పుడు పనులు చేసేవాడిని తప్పుడు మనిషి అనొచ్చు, కానీ తప్పుని అడ్డుకునేవాడిని గొప్ప మనిషి అనక్కర్లేదు. మనిషి అంటే చాలు. అసలు మనిషి అనేవాడు తప్పు చేయకూడదు. తప్పు జరుగుతుంటే అడ్డుకోకుండా ఉండకూడదు. దీనికే మనిషిని కనిపెట్టడంలో పరమార్థం. మనిషి గొప్పతనం గురించి చెప్పావు కానీ బాబు, అతన్ని ఒక పరమాత్ముడు సృష్టించాడు, అతనికి ఒక పరమార్థం ఉందన్నావే. ఎబ్బే, అదంతా అన్సైంటిఫిక్ అయ్యా, ట్రాష్. బాబాయ్ గారు, అసలు సైన్స్ కనిపెట్టింది ఎవరు? మనిషి. ఆ మనిషిని పుట్టించిందే భగవంతుడు. అంటే మనిషి కనిపెట్టిన సైన్స్కి మనిషిని పుట్టించిన భగవంతుడు తాత అవుతాడు. అసలు ఈ ప్రపంచానికి సైన్స్ అనే పదం తెలియకముందే మనోళ్ళు ఖగోళ శాస్త్రాన్ని అవకాశంలో పట్టారు. గ్రహాల గురించి, గ్రహణాల గురించి చెప్పేశారు. తర్వాత చాలా కాలం తర్వాత మీ సైన్స్ వాటిని కనిపెట్టింది. రేపు 100 ఏళ్ళ తర్వాతనో 1000 ఏళ్ళ తర్వాతనో భగవంతుడు ఉన్నాడు అని కనిపెట్టి దాన్ని కూడా సైంటిఫిక్ చేసేస్తుందేమో మీ సైన్స్. బాబాయ్ గారు, మీ నమ్మకాలు మీవి, మా నమ్మకాలు మావి. ఆ నమ్మకాల వల్లనేనయ్యా వచ్చిన చిక్కంతా. అసలు మన హిందూ సమాజాన్ని చూడు, ఎన్ని మూఢనమ్మకాల్ని పెంచి పోషించింది. సతీ సగం మంది, అంటలానితనం మంది, వరకట్న మంది, కన్యాశుల్కం మంది, ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోతే లిస్టు పెరుగు. ఇక నీ ఆశీర్వాదం ఆపుతావా? మామయ్య గారు, హిందూ మతాన్ని అంటారు దేనికండి? ముసలి అరబ్ షేకులు 50,000 లక్ష ఇచ్చి చిన్నపిల్లలు లెక్కలు చేసుకొని దుబాయ్ తీసుకుపోతున్నారు అని ఎన్ని వార్తల్లో చూడలేదు. అంటే ఆ మతంలో ఇంకా కన్యాశుల్కం ఉంది అనేగా. బాబాయ్ గారు, హిందూ మతం కానీ ఇస్లాం మతం కానీ ఆ మాటకొస్తే ఏ మతము దురాచారాలను సమర్థించదు. మంచి చెప్పేదే మతం. మతం వేరు, ఆచారం వేరు. ఉదాహరణకి అంతరంతనాన్ని తీసుకుందాం. అగ్రకులాల వారు నిమ్న జాతుల్ని అంటరాని వారిగా చూసేవారు. అసలు వీళ్ళది అగ్రకులం, వీళ్ళ నిమ్న జాతి అని ఎలా నిర్ధారించారు? వాళ్ళ కులాన్ని బట్టి. అదే తప్పు. అప్పుడైనా ఇప్పుడైనా ఉన్నవి రెండే కులాలు, ధనకులం, పేదకులం. ధనకులం ఎప్పుడు సమాజాన్ని శాసిస్తూ ఉంటుంది. వారి ఆధిపత్యం నిలబెట్టుకోవడానికో పైశాచిక ఆనందం కోసమో కొన్ని అన్యాయాలను ప్రోత్సహిస్తారు. అవే కాలక్రమేణా ఆచారాలుగా మారిపోతాయి. ఆచారం అలవాట్లాంటిది. మనిషి ఎలా అయితే తన దురలవాట్లను మార్చుకుంటాడో అలాగే సమాజంలో కానీ మతంలో కానీ ఉన్న దురాచారాలని అలాగే మార్చుకోవాలి. అంతేగాని ఒక మతంలో దురాచారాలు ఉన్నాయి అని, ఉగ్రవాదుల్లో చాలామంది ఒక మతానికే చెందినవారు అని, మరో మతంలో కొంతమంది మత మార్పులకు పాల్పడుతున్నారు అని ఆయా మతాలు ద్వేషించకూడదు. ఇదే మన హిందూ మతం మనకి చెప్పిన జీవన విధానం. అందుకే హిందుత్వం అంటే మతం కాదు, జీవన విధానం అంటారు. బాబు, ఇందాక నిన్ను అభినందిస్తే ఇప్పుడు నీ పరిపక్వతకి నేను నీ అభిమాని అయిపోయాను. తెలుగు మాత్రమే చదివాడు, ఎందుకు పనికొస్తాడు అన్నారు కదా. భాషా జ్ఞాని,
పురాణాలు ఇతిహాసాలు చదువుతాడని, శతకాలు నీతి కథలు ఆకలింపు చేసుకుంటాడని, సమాజానికి మార్గదర్శి కాగలడని బసవ నిరూపించాడు. ఇప్పుడేమంటారు నాన్న? ఏ చదువులు చదువుకున్నా తెలుగు తప్పకుండా చదువుకోవాలి అంటానమ్మా. ఇదంతా నిజమే కానీ బసవ, క్షమించడం అనేది గొప్ప గుణం కదా. మామయ్య గారికి ఈ వయసులో జైలు శిక్ష అనుభవించడం అవసరమా? క్షమిద్దాం, ఆయన తప్పకుండా మారతారని నాకు నమ్మకం ఉంది. క్షమిస్తే మారిపోయే రోజులేండి. శిక్ష విధిస్తేనే అదేదో తనకి గవర్నమెంటే క్రిమినల్ అనే డిగ్రీ ఇచ్చినట్టు ఫీల్ అవుతూ మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తున్నారు. ఇక క్షమిస్తే మారిపోతారా? తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. అతనిలో మార్పు రాకపోయినా కనీసం మిగతా వాళ్ళ భయం కలుగుతుంది. ఆహా, ఏం చెప్పావు బసవ? సాహో బసవ సాహో. ఏమంటావమ్మా? అంతేగా అంతేగా. ఎంత గట్టిగా చెప్పాడండి కుర్రాడు. కరెక్టేనండి. అన్యాయానికి గురవుతున్న ఆడవాళ్ళందరూ ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వాలి. కానీ ఈ మధ్య ఈ చట్టాన్ని ఆడవాళ్ళే దుర్వినియోగం చేస్తున్నారని మాటలు వినబడుతున్నాయి. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆడవాళ్ళ మీదే ఉంది. లేకపోతే మళ్ళీ మొదటకు వచ్చేస్తుంది కేసు. ఇక మనం ఈ కన్యాశుల్కం వరవిక్రమణ అకౌంట్లో డెబిట్లు క్రెడిట్లు టాలీ చేస్తే ఈ రెండు అకౌంట్లో వచ్చే బ్యాలెన్స్ ఆడజాతికి జరుగుతున్న అన్యాయం. అంటే దురాచారం ఏదైనా దురదృష్టం మాత్రం ఆడవారిదే. ఈ దురాచారాలు మతం నుంచి రావండి, సంకుచిత భావం ఉన్న మనుషుల అభిమతాల నుంచి వస్తాయి. సో ఈ కన్యాశుల్కం వరవిక్రమణ అనే వస్తువులు ఎక్కడున్నాయ్యా అంటే ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకుని చేతులు నలుపుకుంటూ కాళ్ళు తన్ని పడుకోబెట్టిన వెధవల నోళ్లల్లో ఉన్నాయి. అరే వీడేంటి చుట్టల కోసం సిగరెట్ల కోసం శిష్యుడి చేత నానా యదోపంలో చేసిన గిరీశం గాడి మనకు లెక్చర్లు ఇస్తున్నాడు అనుకుంటున్నారు కదా. ఇందాక మీకు మాట ఇచ్చాను కదండి, మారిపోయాను. గిరీశాలు ఎప్పటికీ ఉంటారండి, కానీ ఈ గిరీశం మీ గిరీశం మన కోసం మారిపోయాడు. డామిట్, గిరీశం మారిపోయాడండి.